ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమ గోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమణి ద్వారా మొదట పంచకోశాల గురించి తెలియజేశారు. పంచకోశాల గురించి చెప్పగానే శిష్యునికో సందేహం వచ్చింది. అయ్యా, అన్నమయ కోశం ఆత్మ కాదు, ప్రాణమయ కోశం ఆత్మ కాదు, మనోమయ కోశం ఆత్మ కాదు, విజ్ఞానమయ కోశం ఆత్మ కాదు, ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. ఇంకేం మిగిలింది? కాబట్టి అంతా శూన్యం కదా అని అన్నాడు. అప్పుడు గురువు గారు ఏం చెప్పినారంటే, నాయనా, నువ్వు సరిగ్గానే విచారణ చేస్తూ ఉన్నావు, బాగుంది. కాకపోతే నువ్వు ఆ శూన్యం అని తెలుసుకున్నావు చూడు. ఏమీ లేదని తెలుసుకుంటాండేవాడు ఒకడు ఉన్నాడు కదా, అతన్ని గురించే మనం తెలుసుకుంటున్నది. అతను ఎట్లాంటి వాడు? అతను నేను అనేటువంటి, నాది అనేటువంటి వికారాలేవి లేనటువంటి వాడు. ఈ నేను నాది అనేటివి పనిచేయాలంటే ఏ చైతన్యం ఉండాలనో ఆ చైతన్యం కలిగినటువంటి వాడు, స్వయం జ్యోతి అయినటువంటి వాడు, దేని మీద ఆధారపడినటువంటి వాడు, అదే ఆత్మ అని చెప్పన్నాడు. పైగా దాని లక్షణం ఏం చెప్పాడు? ఏన అనుభూయంతే సర్వే యః స్వయం నానుభూయతే. ఎవడు అన్నింటినీ అనుభవిస్తూ ఉంటాడో, అన్నింటినీ అనుభవిస్తూ ఉంటాడు అంటే తాను స్వయంగా కాకుండా అనుభవింప చేస్తూ ఉంటాడని ఇక్కడ అర్థం. ఇంద్రియాలు జడాలు, ఇంద్రియాల ద్వారా జీవుడు అనుభవించాలి. ఎలా అనుభవిస్తాడు? అనుభవించడండి. కత్తి నరకదు ఎప్పుడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కత్తి ఎప్పుడు నరకదు. దాంతో నరికేవాడు ఒకడు ఉండాల, అప్పుడు అది పనిచేస్తుంది. అది పదునైనటువంటిదే. కానీ దాంతో నరకాలి అంటే నరికేవాడు ఒకడు ఉండాల. కాబట్టి ఇంద్రియాలకు ఎప్పుడు జడ పదార్థాలే. కత్తి లాంటివి ఇంద్రియాలు, అవి బాగా పనిచేస్తుంటే పదునుగా ఉంటే. మళ్ళీ కన్ను కూడా పోయిందనుకో, అప్పుడు చైతన్యం ఉండి కూడా అది పనిచేయదు, అంతే లెక్క. కాబట్టి ఈ జడమైనటువంటి ఇంద్రియాలకు చేతననిచ్చి ఏదైతే ఇంద్రియ విషయాలను అనుభవింపజేస్తూ ఉంటుందో, ఏది ఎవరి అనుభవానికి లోను కాకుండా ఉంటుందో దాన్ని అనుభవించేవాడు ఎవడు లేడు. దాన్ని తెలుసుకునేవాడు మాత్రమే, అనుభవించేవాడు లేడు. స్వయం నా అనుభూయతే, అది ఎవరి చేత అనుభవింపబడదో అదే ఆత్మ అని చెప్పాను. అయితే అది మామూలు బుద్ధికి తెలియదునైనా
సూక్ష్మ బుద్ధితోనే తెలుస్తుంది. సుసూక్ష్మయ బుద్ధ్య విద్ధి. సూక్ష్మమైనటువంటి బుద్ధితోనే తెలుసుకోవాలి. సూక్ష్మమైనటువంటి బుద్ధి అంటే అర్థం ఏమిటి? ఏకాగ్రమైనటువంటి బుద్ధి, అంతేకాకుండా తార్కికమైనటువంటి బుద్ధి. తార్కికమైనటువంటి బుద్ధి, దానికి మాత్రమే ఆత్మ తెలియబడుతుంది. సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడికి అది తెలియబడదు. ఎందుకు అంటే ఎంత విచారణ చేసినటువంటి శిష్యుడే ఏమన్నాడు? అడేమి లేదు, శూన్యం అనేశాడు. ఉన్నదంతా సత్యం అని అనుకోవడం ప్రాథమిక దశ. ఈ సత్యానికంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉండాది అని అనుకోవడం రెండో దశ. ఆ ఉండాదనుకున్నటువంటి దాన్ని తెలుసుకోవడం మూడో దశ. అందులో నిలిచిపోవడం నాలుగో దశ. కాబట్టి సాధారణంగా మానవులంతా ఎలా ఉంటారు? జీవులంతా ఇదంతా సత్యం అనుకొని దీంట్లోనే వ్యవహారం నడుపుతూ ఉంటారు. ఎంతో కొంత పుణ్యం చేసుకున్నటువంటి వాడు, నాయన ఇది సత్యం కాదు, దీనికంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉంది, పరమాత్మ అని ఒకటి ఉంది అని అనుకుంటాడు, తెలుసుకుంటాడు. ఇంకొంచెం పుణ్యం చేసినటువంటి వాడు, ఇంకొంచెం సాధన చేసినటువంటి వాడు ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు, విచారణ చేస్తాడు. ఇదంతా అసత్తని తెలుసుకుంటాడు. ఏది కనిపిస్తుందో అదంతా మిథ్యా, మిథ్యాత్వేన నిషిద్ధేషు. ఇది మిథ్య కాబట్టి నిషేధం చేస్తూ వస్తాడు. ఇది మూడోది. అంత నిషేధం చేసిన తర్వాత ఏం తెలిసింది? ఆత్మ ఉందని తెలిసింది. ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఆ ఆత్మకు ఈ లక్షణాలు ఏవీ లేదని తెలిసింది. సమస్తాన్ని తెలుసుకుంటా ఉండేది ఆత్మ అని తెలిసింది. సమస్తాన్ని అనుభవింపజేస్తా ఉండేది ఆత్మ అని తెలిసింది. ఇప్పుడు ఆ తెలుసుకుంటూ ఉండేటువంటి ఆత్మ నా తెలివి కంటే భిన్నంగా లేదు, అది కూడా నేనే. ఇదంతా శూన్యం అని ఎవరు తెలుసుకున్నారు? నేనే కదా తెలుసుకున్నాను. ఆ నేనుని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటిది ఆత్మ, అది నేను అని తెలుసుకొని ఆ స్థితిలో ఉండడమే నాలుగో స్టేజ్. అది రావాలంటే ఏం చేయాలా? తత్ సాక్షికం భవేత్ తత్ తత్సాక్షికం భవేత్ తదత్. తత్ సాక్షికం భవేత్ తత్ తత్సాక్షికం భవేత్ తతత్. యద్యత్ ఏనానుభూయతే యద్యత్ ఏనానుభూయతే. యద్యత్ ఏనానుభూయతే యద్యత్ ఏనానుభూయతే. కస్యాప్యననుభూతార్థే కస్యాభ్యననుభూతార్థే సాక్షిత్వం నోపయుజ్యతే. సాక్షిత్వం నోపయుజ్యతే. ఏన యత్యత్ అనుభూయతే, ఎవని చేత ఏదేది అనుభవింపబడుతున్నదో. ఎవని చేత అంటే జీవుని చేత అని అర్థం. యత్ ఏన అనుభూయతే, ఏది ఏది ఎవని చేత అనుభూయతే అనుభవింపబడుతున్నదో, తత్ అదంతా కూడా తత్ సాక్షికం భవేత్. ఎవని చేత అనుభవింపబడుతున్నదో ఏదేదంతా అవన్నీ కూడా, అవన్నిటికీ తత్తు వాటన్నిటికీ తత్
అతడే సాక్షికం భవేత్, సాక్షిగా ఉన్నాడు. ఈ మొదటి తత్ అనేది తత్వమసిలో తత్తు. రెండోసారి చెప్పిన తత్తత్ అనేది ఎత్తెత్తుకు అనుబంధంగా వచ్చినటువంటి ఎత్తెత్ ఏదేదైతే అనుభూయతే తత్తత్ అదంతా కూడా తత్సాక్షికం భవేత్, అతని సాక్షిత్వంలో ఉన్నది, అతని సాక్షిత్వంలో ఉన్నది అని అర్థం. అంటే వాడే ఇంద్రియాల చేత వీటన్నిటినీ అనుభవింప చేస్తూ ఉండి తాను ఆ అనుభవంలోకి ప్రవేశించకుండా సాక్షిగా ఉంటాడు అని అర్థం. ఏన యత్యత్ అనుభూయతే తత్తత్ తత్సాక్షికం భవేత్. ఎవడైతే ఎవని చేతనైతే ఏదేదైతే అనుభవింపబడుతూ ఉందో ఆ అనుభవింపబడేటువంటి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములైనటువంటివి ఇవన్నీ కూడా అనుభవింపబడుతూ ఉన్నాయి. వాటికి తత్ ఎవరు అనుభవింపజేస్తూ ఉన్నటువంటి వాడు సాక్షికం భవేత్, వాడు సాక్షిగా ఉన్నాడు. కాబట్టి శబ్దస్పర్శ రూపరసగంధాలను వేడితో అనుభవిస్తావు, ఇంద్రియాలతో అనుభవిస్తావు. ఆ ఇంద్రియాలతో అనుభవింపబడుతూ ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలకు అనుభవింపజేస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మ అది సాక్షిగా ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఆత్మ యొక్క అస్తిత్వం తెలుస్తుంది. ఎక్కడుంది ఆత్మ అంటే నువ్వు ఎక్కడ అనుభవిస్తూ ఉన్నావో ఆ అనుభవించేటువంటి దాన్ని చూస్తూ ఉన్నటువంటిది ఆత్మ, అనుభవింప చేస్తూ ఉన్నటువంటిది ఆత్మ. కాబట్టి నీకు ఆత్మ యొక్క స్వరూపం సర్వత్రా విదితం అవుతుంది. నువ్వు వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఒక పశువు నీళ్లు తాగుతూ ఉంది, ఒక పశువు నీళ్లు తాగుతూ ఉంది లేదా గడ్డి మేస్తూ ఉంది. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? నీళ్లు తాగే పశువులోనో గడ్డి మేసే పశువులోనో ఉంది. ఎందుకు? ఆ శరీరం జడమైనటువంటిది, ఆ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యమే అందులో ఉండేటువంటి ఆత్మ. ఎత్తెత్తి ఏన అనుభూయతే, ఏది దేని చేత అనుభవింపబడుతూ ఉందో దానికంతా అది అక్కడే సాక్షిగా ఉన్నటువంటిదే ఆత్మ. ఇప్పుడు చీమ నడుస్తూ ఉంది, ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? నడుస్తున్న చీమలో ఉంది. నీవు మాట్లాడుతూ ఉన్నావు, ఆత్మ ఎక్కడుంది? మాట్లాడుతున్న నీలో ఉంది. ఎందుకంటే నువ్వు మాట్లాడాలంటే ఆ చైతన్యం ఉండాలి, అది నడవాలంటే చైతన్యం ఉండాలి, పశువు గడ్డి మేయాలంటే చైతన్యం ఉండాలి, పక్షి కోతేయాలంటే చైతన్యం ఉండాలి, చెట్టు జీవించాలంటే చైతన్యం ఉండాలి. దీని ప్రకారం మనం చూసినామంటే ఇప్పుడు చైతన్యం లేనటువంటి పదార్థం ఏదైనా ఉన్నదా? లేదు. అన్ని పదార్థాల్లోనూ ఇంటర్నల్ గా ఉంది. అయితే ఎలా ఉంది? సాక్షికం భవేత్, సాక్షిగా ఉన్నది. సాక్షిగా ఉన్నది. అననుభూతార్తే, అననుభూత అర్థే, అనుభూతార్తే కాదు, అననుభూతార్తే, అనుభవింపబడని విషయంలో, అనుభవించనటువంటి విషయంలో కస్యాపి ఎవనికి అయినా సరే సాక్షిత్వం నోపయుజ్యతే. నువ్వు అనుభవించకపోతే నీకు సాక్షిత్వం ఉండదు. నువ్వు అనుభవించిన దానికే నువ్వు సాక్షి. నువ్వు అనుభవించిన దానికి నువ్వు ఎట్లా సాక్షిగా ఉంటావు? అప్పుడు నీకు ఎక్కడ తెలుస్తా? తెలియదు కదా. అందుకని కస్యాపి అననుభూతార్థే సాక్షిత్వం నా ఉపయుజ్యతే. ఎక్కడ కానీ సాక్షిభావం అనేది ఉపయోగింపబడదు.
అంటే ఏమర్థం? ఆత్మ సాక్షిగా ఉంది అనేది ఎట్లా నిరూపిస్తావు అనంటే, నేను శబ్దస్పర్శ రూప రసగంధాలని నా ఇంద్రియాలతో అనుభవిస్తూ ఉన్నా. అంతేనా? ఇంద్రియాలు జడములు. అంతే కదా? ప్రాణం లేనప్పుడు కూడా ఇంద్రియాలు అనుభవిస్తాయా? ఒకరికి ప్రాణం పోయింది, వాని పార్థివ దేహం చుట్టూ ప్రజలంతా చేరి దుఃఖిస్తూ ఉన్నారు. ఆ దుఃఖం వాడి చెవుల్లో పడుతూ ఉంది. వింటూ ఉన్నాడా? లేదు. వాడు కళ్ళ ముందర ఇంతమంది ఉన్నారు, చూస్తూ ఉన్నాడా? లేదు. వాడిని కట్టెల మీద వేసి నిప్పు పెట్టారు, శరీరం మండుతూ ఉంది. వాడు లేచి అరిసి పరిగెత్తున్నాడా? స్పర్శ తెలుస్తూ ఉందా? లేదు. మరి ఏమైనా ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు? ఎందుకంటే వాని ఇంద్రియాలు ఉండి కూడా వాటిని అవి తెలుసుకోలేకుండా పోతున్నాయంటే అక్కడ ఉండాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏదో లేదు అని అర్థం. ఏమిటా ముఖ్యమైన విషయం? అందులో చేతనత్వం లేదు. చిత్ పదార్థం ఒకటి ఉండాలా, అది లేదు. ఏమైనా కంప్యూటర్ పని చేయలేదంటే దాంట్లో చిప్ తీసేసినాడు అని అంటారు. ఆ చిప్ ఉంటే ఆ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక్కడ కూడా చిత్ ఉంటే సిస్టమ్ పనిచేస్తుంది. ఆ చిత్తు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చిప్పు తీసేసిన సిస్టమ్ లాగా ఇది పనిచేయదు. కాబట్టి ఇంద్రియాలు అనుభవిస్తూ ఉన్నాయి అనంటే ఈ ఇంద్రియాలకు చైతన్యాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ చైతన్యం అనుభవిస్తూ ఉందా? చైతన్యం అనుభవించదు. ఎందుకు అంటే ఆ చైతన్యం రెండు రకాలుగా మనకు ద్యోతకం అవుతూ ఉంటుంది. ఒకటి నాచే, ఒకటి నేను. ఈ రెండు. నీకు జ్ఞానము కలగనప్పుడు నేను తింటున్నాను, నీకు జ్ఞానము కలిగినప్పుడు నాచే తినబడుతున్నది, నేనుగా తింటున్నది. నా నోరు తింటూ ఉంది, నా కన్ను చూస్తూ ఉంది. నా కన్ను చూస్తూ ఉంది అంటే అర్థం ఏంటి? నేను చూస్తున్నానని కాదు. నా చెవులు వింటూ ఉన్నాయి అంటే నేను వింటున్నాను కాదు. నా చెవులు వింటున్నాయి అని నేను తెలుసుకుంటున్నానంటే నా చెవులు వినడానికి నేను సాక్షిగా ఉన్నాను. నా కనులు చూస్తున్నాయి అని నేను తెలుసుకుంటున్నాను అని అంటే నా కనులు చూడడానికి నేను సాక్షిగా ఉన్నాను. నా నోరు తింటున్నది అంటే నా నోరు తినడానికి నేను సాక్షిగా ఉన్నాను. దాన్ని నేను చూస్తున్నాను. నేను నోరు కాదు, నా నోరు తింటూ ఉంది. కాబట్టి ఏది అనుభవింపబడుతూ ఉందో దానికి సాక్షిగా ఉన్నా. అననుభూతార్తే, ఏది అనుభవించనో దానికి నేను ఎట్లా సాక్షి అవుతాను? నేను సాక్షిగా. అంటే ఏమర్థం? ఆత్మ సాక్షిగా ఉన్నది. ఆత్మ సాక్షిగా ఉన్నది. ఎక్కడున్నది? ప్రతి జీవుని యందు, ప్రతి అవస్థ యందు. ప్రతి జీవుని యందు, ఆ జీవుని యొక్క ప్రతి అవస్థ యందు ఆత్మ సాక్షిగా ఉన్నది. నేను మేల్కొన్నాను అన్నప్పుడు ఆత్మ సాక్షిగా ఉంది. నేను కలగన్నాను అన్నప్పుడు ఆత్మ సాక్షిగా ఉంది. నేను ఏమీ తెలియక గాఢంగా నిద్రపోయాను అన్నప్పుడు ఆత్మ సాక్షిగా ఉంది. కాబట్టి మొట్టమొదట ఆత్మ యొక్క సాక్షిత్వాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఆత్మ సాక్షిగా ఉంది అని అనుకున్నామో అప్పుడు ఎక్కడుంది ఆత్మ?
ఇప్పుడు నువ్వు ఎక్కడ వెతకాల్సిన పని లేదు. నువ్వు కాశీకి పోయి రామేశ్వరానికి పోయి నేను అక్కడ వెతుకుతాను, ఇక్కడ వెతుకుతాను, హిమాలయాలకు పోయి వెతుకుతాను, ఎక్కడికన్నా పో, నువ్వు వెతకాల్సింది నీలోనే. సో అడ్రస్ స్పష్టంగా తెలిసిపోయింది. తిరుపతిలో తప్పిపోయిన పిల్లవాడిని గుంటూరులో వెతికితే ఎట్లా? తిరుపతికి వచ్చినాడు, తిరుపతిలో తప్పిపోయినాడు పిల్లోడు. ఇప్పుడు వచ్చినటువంటి నలుగురు, ఒకరు గుంటూరుకి, ఒకరు విజయవాడకి, ఒకరు హైదరాబాద్కి, ఒకరు విశాఖపట్నానికి పోయి వెతకదామని అంటే ఎట్లా? నలుగురు కలిసి ఎక్కడెక్కాలి? తిరుపతిలోనే 4 పక్కల వెతికినారంటే ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. అందుకని నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో స్వామి చెప్పేస్తూ ఉన్నాడు. వివేక చూడమని ఏం చెప్తుంది మనకు? నీ ఆత్మ బయట కాదు, లోపల ఉంది అని చెప్తున్నాడు. ఎలా ఉంది అంటే సాక్షిగా ఉంది. ఎక్కడ సాక్షిగా ఉంది అని అంటే అది నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో దానంతా నువ్వు తెలుసుకుంటున్నావు కదా, అదే సాక్షి అని చెప్పాను. కాబట్టి ఒక ఉదాసీనుడైనటువంటి వాడు, ఏ ప్రమేయము లేనటువంటి వాడు ఒక చోట కూర్చొని ఉన్నాడు. గుడి మెట్ల మీద ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడని అనుకున్నాం. బిక్షగాడు కాదు, సన్యాసి. బిక్షగాడు అయితే అందరినీ పలకరిస్తూ ఉంటాడు, వాడికి వాళ్ళకు వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అంటే పని జరగడం అన్నమాట. కానీ ఉదాసీనుడైనటువంటి, దేని మీద ఆకాంక్ష ఆశ లేనటువంటి ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు స్టెప్స్ మీద. వచ్చేవాళ్ళు వస్తుండారు, పోయేవాళ్ళు పోతా ఉండారు. ఎవరిని పలకరించడం లేదు, ఎవరిని పిలవడం లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అతని కళ్ళు పనిచేస్తున్నాయా లేదా? చెవులు వింటున్నాయా లేదా? వింటున్నాయి. కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి వచ్చినోడంతా గుర్తుపెట్టుకొని నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పని మీద వచ్చినావు అని ఏమన్నా పలకరిస్తున్నాడా? లేదు. కాబట్టి దాంతో సంబంధం లేకుండా, వచ్చిన వాళ్ళతో పోయే వాళ్ళతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఒక సన్యాసి ఉదాసీనుడైనటువంటి వాడు స్టెప్స్ మీద కూర్చొని ఉంటాడో, ఆ విధంగానే ఆత్మ సాక్షిగా ఉంటుంది. మరి ఈ వచ్చిపోయే వాళ్ళంతా ఎవరు అని అంటే, అంతఃకరణం దానిలో ఉండేటువంటి పూర్వవాసనల కారణం చేత అది పనిచేస్తూ ఉంటుంది. ఈ అంతఃకరణానికి చేతనత్వాన్ని ఇచ్చేది ఆత్మ. ఎప్పుడైతే చేతనత్వం ఇస్తుందో దాంట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ బయట వస్తూ ఉంటాయి. ఎట్లా? వర్షాకాలం వచ్చింది, మొదటి వాన కురిసింది. మొదటి వాన కురవగానే అప్పుడు అప్పటి వరకు ఎండిపోయి ఉండేటువంటి నేల 3వ రోజు కంట పచ్చగా తయారైంది. లోపల చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చినటువంటివి, ఎప్పటి నుంచో ఉండేటువంటివి లోపల ఉంటాయి. ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడేమైంది? ఈ మొలకలన్నీ పైకి వచ్చింది. అట్లా ఉంది. సరే, ఆ వాన కురిసిన తర్వాత ఒక 20 రోజులు మళ్ళీ వర్షం పడలేదు. ఇవన్నీ మొలకలు వచ్చినాయి, వర్షం లేదు, ఎండ విపరీతంగా కాసింది, ఈ మొలకలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఏమనుకున్నాం మనం? ఉండే విత్తనాలన్నీ పైకి వచ్చేసినాయి, అన్నీ మొలిచినాయి, అన్నీ ఎండిపోయినాయి అనుకున్నాం. మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక వాన కురుస్తుంది, అప్పుడు మళ్ళీ మొలకలు వస్తాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవి? అంటే పై వరుసలో ఉండేటివి మొలక వచ్చినాయి వెంటనే, కింది వరుసలో ఉండేటివి అట్లే ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్ లో కింది వరుసలో ఉండేటివి వస్తాయి, నెక్స్ట్ రౌండ్ లో ఇంకొంచెం కింది వరుసలో ఉండేటివి వస్తాయి.
అంటే ఈ వాసనలు ఎట్లా ఉంటాయి అంతఃకరణంలో? ఒకదాని వెనకంటే ఒకటి, ఒకదాని వెనకంటే ఒకటి ఉంటాయి. మొదట ఏ వాసన బలంగా ఉంటే బలీయమైనటువంటి ప్రారంధానికి అనుకూలమైనటువంటి వాసన యొక్క కారణం చేత సంకల్పాలు జరిగి, ఆ సంకల్పాలు దృఢ సంకల్పాలై దానివల్ల ఇంద్రియాలు యాక్టివేట్ అయి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షం మొలకెత్తివ్వనవు. మొలకెత్తేదానికి ఏం తోడ్పడదు. అంటే అది మొలకని మొలిచేటట్టు చేయదు అది. కానీ వర్షం కురవకపోతే మొలక రాదు. వర్షం మొలకతో ఉండదు, విత్తనంతో ఉండదు. దానికి సంబంధం లేదు. కానీ ఆ చైతన్యంతో అది నడుస్తుంది. ఇప్పుడు సంబంధం లేదని చెప్పలేము, సంబంధం ఉందని చెప్పలేము. ఇప్పుడు మొలక ఎండిపోయిందంటే వర్షానికి వచ్చే నష్టమేమీ లేదు. మొలక పెద్దదైందంటే వర్షానికి వచ్చే లాభం ఏమీ లేదు. అది అలా ఉంటుంది, కురుస్తూ ఉంటుంది అంతే. అట్లాగే ఆత్మ కూడా సాక్షిగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సాక్షిగా ఉంటుంది? ఇంద్రియాలు పనిచేసేటప్పుడు మాత్రమే సాక్షిగా ఉంటుందా? అంటే జాగ్రత్తలో మాత్రమే సాక్షిగా ఉంటుందా? కాదు, కాదు. స్వప్నంలో కూడా సాక్షిగానే ఉంటుంది. స్వప్నంలో ఎట్లా ఉంటుంది సాక్షిగా? సాక్షిగా ఎట్లుంటుంది? అంటే స్వప్నంలో కూడా ఆ స్వప్నాన్ని చూస్తూ ఉన్నవాడు ఒకడున్నాడు కదా, వాడే సాక్షి. మరి సుషుప్తిలో? సుషుప్తిలో కూడా చైతన్యం ఉంది, అందువల్ల అది సాక్షి. అందుకని సర్వావస్థల్లోనూ ఆ అవస్థ వ్యాపారాలని చూస్తూ ఉంటుంది సాక్షి. కాబట్టి ఇక్కడ సాధన ఏమిటి? సాధన ఏమిటి? సాక్షిగా ఉండడమే సాధన. సాక్షిగా ఉండడమే సాధన. మరి మనం ఎలా ఉంటున్నాం? భోక్తగా ఉంటున్నాం. భోక్తగా ఎందుకుంటావు? నీకు సాక్షే నీ స్వరూపం అని తెలిసిన కూడా భోక్తగా ఎందుకుంటావు? అది ప్రారంధం. దాన్ని నువ్వు తీసి పడేయలేవు. అయితే నువ్వు భోక్తగా ఉన్నప్పుడు భోక్తను చూసేవాడివి నేను అనేది తెలుసుకోవాలి. అన్నం తింటూ ఉన్నటువంటి వాడు, ఓహో, ఈ నాలుక చూడు ఈ రుచి కోసం ఎంత ఆరాట పడుతూ ఉందో, ఉప్పు ఏమంటుంది, కారం ఏమంటుంది, ఇంకొంచెం చక్కెర వేసుకో అంటుంది అని దీని గురించి మనం ఆలోచన చేస్తున్నావంటే నువ్వు సాక్షిగా సాధన చేస్తున్నావు అని అర్థం. ఈ ఆలోచన లేకుండా నాకు ఉప్పు కావాలి, కారం కావాలి, చక్కెర కావాలి, పులుపు కొంచెం పిండుకోవాలి, ఒక నిమ్మకాయ దెబ్బ పిండి ఇందులో అని అంటూ ఉన్నావంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు భోక్తగా మారిపోయావు. భోక్తను, నీలోని భోక్తను నువ్వు గుర్తించడమే సాక్షిత్వము. సాక్షి సాధన అంటే అర్థం ఏమిటంటే నీలో ఉండే భోక్తను నువ్వు నిరంతరము గుర్తించడము. అప్పుడప్పుడు గుర్తించడంతోనే మొదలు పెట్టాలి. సాధకుడు ఒకేసారి మొత్తం చేయలేవు. అప్పుడప్పుడు గుర్తించడంతోనే మొదలు పెట్టాలి. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, చూడు నాకు ఇప్పుడు కోపం వస్తూ ఉంది అని అనుకుంటావు. నీకు ఎప్పుడైతే ఈ ఎరుకు వస్తుందో నాకు ఇప్పుడు కోపం వస్తుంది అని నువ్వు అనుకున్నావు అంటే కోపం రాదు మళ్ళీ. ఇప్పుడు నా శరీరం ఆకలి అని అంటూ ఉంది, దానికి అన్నం కావాలంటుంది అని చెప్పు. ఆ శరీరం ఏం తింటాంలే అని అంటుంది. నువ్వు ఎప్పుడు సాక్షిగా మారుతావో అప్పుడు నీ ఇంద్రియాల యొక్క లోలత్వం తగ్గిపోతుంది. ఎట్లా అనంటే దీనికి ఒక దృష్టాంతం చెప్పినారు.
శాస్త్రంలో. ఏమిటంటే ఒక పసిపిల్లవాడు ఉంటాడు. వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఎవరు వాడిని చూడడం లేదు. వాడికి విచ్చలవిడిగా ఆడుకుంటూ ఉంటాడు. వాడు పాట పాడుకుంటూ ఉంటాడు. వాడు ఇంకేదో చేస్తూ ఉంటాడు. ఆ బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటాడు. ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. వంట చేసుకుంటూ ఉంటాడు. ఇంకెవరినో పిలిచి వడ్డిస్తూ ఉంటాడు. ఇట్లా విచ్చలవిడిగా వాడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తల్లి ఏం చేసిందంటే, అయ్యో పిల్లోడు ఎక్కడ పోయినాడు అని ఇటు అటు చూసింది. వాడు ఇసుకలో కూర్చొని ఈ ఆట ఆడుతూ ఉన్నాడు. వాడిని చూసింది. ఓహో ఇసుకలో ఉన్నాడా, ఆ ఉండనిలే అని అనుకున్నాం. ఇసుకలో ఉండాడు, ఉండని అనుకున్నది. ఇప్పుడు భోక్త ఎవరు? పిల్లవాడు. సాక్షి ఎవరు? తల్లి. ఇప్పుడు అమ్మ చూస్తూ ఉంది అని అనగానే పిల్లవాడు ఏం చేస్తాడు? పాట పాడడం ఆపేస్తాడు ఫస్ట్. అప్పటి వరకు వాడు పాట పాడుకుంటూ ఉంటాడు. పాట పాడుకోకపోయినా, పాట రాకపోయినా వాడికి సౌండ్ చేస్తూ ఉంటాడు. ఇసుకెత్తుకొని ఇటు పై నుంచి ఇటు పోస్తూ ఉన్నాడు అనుకో, వాడు శబ్దం చేస్తా పోస్తాడు. ఊరికే పోయాడు. ర్ర్ అంటాడు, జూమ్ అంటాడు, ఏదో అంటాడు వాడు. ఏదో ఒక సౌండ్ చేస్తాడు, లేదా రాగం తీస్తాడు. ఇప్పుడు అమ్మ చూస్తుంది అని తెలియగానే ఏం చేశాడు? మొదట పాట ఆపాడు. ఆ తర్వాత ఆట కూడా ఆపుతాడు మెల్లగా. అమ్మ చూస్తూనే ఉంది, పిలవలేదు. పిలవకూడదు అమ్మ, జస్ట్ చూస్తూనే ఉండాలి. కొంతసేపు మెల్లగా ఆట ఆపేస్తాడు. మెల్లగా అమ్మ దగ్గరికి వస్తాడు. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఒళ్ళో కూర్చుంటాడు, ఆగిపోతాడు. ఇదే సాక్షి సాధన అంటే. నువ్వు చూస్తూ ఉండు, నీ ఇంద్రియాలు ఏం పని చేస్తున్నాయో చూస్తూ ఉండు. ఇలా చూస్తూ 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 ఉండడం వల్ల ఏమవుతాయంటే ఇంద్రియ వ్యాపారాలు మెల్లమెల్లగా తగ్గుతాయి. మెల్లమెల్లగా తగ్గుతాయి. ఓహో ఇప్పుడు నా చెవులు మ్యూజిక్ వినాలనుకుంటున్నాయి అని ఓహో మ్యూజిక్ వింటున్నాయి అని సాధన చేయి. కొంతసేపు నీ చెవులు మ్యూజిక్ వినవు. వింటున్నాయి అని ఎవడైతే అంటున్నాడో వాని దగ్గరికి వచ్చేస్తాయి చెవులు. ఇవి నా కళ్ళు సినిమా చూస్తున్నాయి అని చెప్పి సాధన చేయడం మొదలు పెట్టావంటే ఆ సినిమా ఏం జరుగుతుందో నీ కళ్ళు తెరుచుకొని ఉంటాయి, కానీ అది నీ లోపలికి రాదు. ఎందుకంటే నీ కళ్ళు ఏం చేస్తున్నాయంటే వాటిని గమనిస్తూ ఉన్నటువంటి సాక్షి వైపుకు వెళ్ళిపోతాయి. ఇట్లా మెల్లమెల్లగా మెల్లగా ఏమవుతుంది? అవుట్వర్డ్ సెన్సెస్ అన్ని ఇన్వర్డ్ జర్నీ స్టార్ట్ చేస్తాయి. అప్పుడు నువ్వు భోక్తగా ఉన్నటువంటి వాడు భోక్తగా ఉంటావు, కానీ సాక్షిగా మారిపోతావు. అందుకని సాక్షిత్వం, ఆ సాక్షిత్వం వస్తుంది. ఇదే సాధన చెప్తూ ఉన్నాను. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు సాక్షిగా ఉన్నావు. నువ్వు సాక్షిగా ఉన్నావని నీకు తెలిసినప్పుడు నువ్వు సుఖ దుఃఖాలకు అతీతుడి అయిపోతావు. సుఖ దుఃఖాలకు మనం అతీతులు కాకపోవడానికి కారణం ఏంటంటే మనం భోక్తలుగా ఉండడమే. అది అందుకని ఏం చెప్తున్నాడంటే ఈ సాక్షి స్వభావం ఎలా అలవర్చుకోవాలి, ఎలా చేయాలి? అసౌ స్వసాక్షికో భావో असौ स्वसाक्षिको भावो యతస్వేనానుభూయతే यतस्वेनानुभूयते అతః పరం స్వయం సాక్షాత్ अतः परं स्वयं साक्षात् ప్రత్యగాత్మానచేతరః. प्रत्यगात्मा न चेतरः. ఇప్పుడు ఇది చూస్తూ ఉన్నావు. అసౌ ఈ
సో సాక్షిక, తానే సాక్షిగా కలిగినటువంటి భావం. అంటే నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి అనేటువంటి సాక్షి భావం ఎప్పుడైతే కలిగిందో ఆ భావం యతః స్వేన అనుభూయతే. ఇది దేని వల్ల దీన్ని అనుభవిస్తూ ఉందో, సాక్షిత్వాన్ని పొందుతూ ఉందో, నీకు ఒక భావన కదా అది. నేను సాక్షిగా ఉన్నాననేది నీ ఆలోచన. మళ్ళీ దీన్ని ఇంకా సూక్ష్మంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం సాధన ఎట్లా మొదలు పెట్టాలనుకున్నాం, ఇదిగో నేను దీనికి సాక్షిగా ఉన్నాను, దీనికి సాక్షిగా ఉన్నానని సాధనతో మొదలు పెట్టాలనుకున్నాం. నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటిది ఎవరి వల్ల కలుగుతుంది? దానికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటి? దానికంటే పరమైనటువంటిది ఏంటి? నేను సాక్షిగా ఉన్నాను అని ఏది చెప్తూ ఉంది? నా మనసు బాగలేదు, నా మనసు బాధపడుతూ ఉంది అని అన్నాం. ఇది బాధపడతా అంటే శరీరం కాదు, మనస్సు. అదే నీకు గోచరం కావడం లేదు. దాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. నా మనసు బాధపడుతూ ఉంది, నా మనసు బాధపడుతూ ఉంది అనే దానికి చేతనత్వాన్ని ఇస్తున్నది ఎవరు? యతః స్వేన అనుభూయతే. దేని ద్వారా నువ్వు అనుభవిస్తున్నావో అతఃపరం, దానికంటే శ్రేష్టమైనటువంటిది, దానికంటే పైన ఉన్నటువంటిది. అదే స్వయం సాక్షాత్ ప్రత్యేగాత్మ, అదే పరబ్రహ్మము. నచ ఇతరః, దానికంటే వేరైనటువంటిది లేదు. అంటే ఇక్కడ 3 నేనులు గుర్తుపెట్టుకోవాలి మనం. నేను అనేది మూడు స్టేజీల్లో ఉంటుంది. ఒకటిది మేనుతో కలిసిన నేను. ఒకటి మేనుతో కలిసిన నేను. మేనుతో కలిసిన నేను అంటే ఇంద్రియాలతో కలిసి నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నేను వింటున్నాను, నేను కంటున్నాను అనేటువంటి నేను. ఇది సాధారణమైనటువంటి నేను. దీనికే అహంకారం అని పేరు. రెండో నేను నా చేత, నా ఇంద్రియాల చేత అని గుర్తించినటువంటి నేను. అదే ఇందాక చెప్పుకున్నాను. అంటే సాక్షిగా ఉన్నటువంటి నేను. సాక్షిగా ఉన్నటువంటి నేను, జీవుని యొక్క క్రియలకు సాక్షిగా ఉండేటువంటి నేను. ఈ సాక్షికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి నేను. గదిలో ఉండే వస్తువులు, ఆ గదికి వెలుతురిచ్చేటువంటి అద్దంలో ఉన్న ప్రతిబింబం, ఆ ప్రతిబింబానికి అధిష్టానమైనటువంటి సూర్యుడు. మొదటి నేనేంటి? ఈ వస్తువులతో అంతా కలిసినటువంటి వెలుతురు నేను అనుకుంటూ ఉంది. ఇది మొదటి నేను. రెండో నేను అద్దంలో ఉండే నేను. ఈ వస్తువులతో కలిసినటువంటి వెలుతురు కాదు, అసలైన వెలుతురు కాదు. అద్దంలో ఉండే ప్రతిబింబము అసలైనటువంటి వెలుతురు కాదు. ఈ రెండు నశించిపోయేటువంటివే. కానీ శాశ్వతమైనటువంటి వెలుతురు సూర్యుడి నుంచి వస్తూ ఉంటుంది. అది అసలైనటువంటి నేను. అది శాశ్వతమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది. దానికే ప్రత్యేగాత్మ అని పేరు. అది ఈ సాక్షి కూడా దేని వల్ల పనిచేస్తుందంటే ప్రత్యేగాత్మ వల్లనే పనిచేస్తుంది. నీకు సాక్షి అనేది ఎప్పుడు అవసరం? జీవుడు ఇంద్రియ విషయాలతో ఉన్నంతసేపు సాక్షి అవసరం. జీవుడు ఇంద్రియ విషయాలతో లేనప్పుడు ఈ సాక్షి ఏమవుతాడు? ప్రత్యేగాత్మలో అంతర్భాగం అయిపోతాడు. అద్దం ఉన్నంతసేపు ప్రతిబింబం ఉంటుంది. అద్దం లేనప్పుడు ప్రతిబింబం ఏమైంది? బింబంలో కలిసిపోయింది.
కాబట్టి అంతఃకరణం ఉన్నంతసేపు సాక్షి అవసరం. అంతఃకరణం ఎప్పుడైతే లేదో అప్పుడేమైంది? సాక్షి లేదు, ఏమి లేదు. సాక్షి లేదు, జీవుడు లేదు. ఇదేమైంది? ప్రత్యేగాత్మ స్వరూపం అయిపోయింది. నచ్చ ఇతర, అది వేరొకటి కాదు. కాబట్టి జీవునిలో ఉండేటువంటి అంతరాత్మ సర్వసాక్షిగా ఉన్నాడు. అతని కంటే ఇంకొకడు లేడు. అదేవో అదొకటే ఏకం, ఇంకా ఇంకోటి లేదు. అందువల్ల ఇంకోటి లేదు కాబట్టి అనుభవించేవాడు కూడా లేడు ఇంకొకడు. కానీ ఏది అనుభవిస్తా ఉందో అది ఆయనే. అనుభవించేదాన్ని ఎవడు చూస్తా ఉన్నాడో అది అదే. ప్రత్యేగాత్మే అనుభవిస్తా ఉంది, ప్రత్యేగాత్మే చూస్తూ ఉంది, ప్రత్యేగాత్మే ఉంది. ప్రత్యేగాత్మకు భిన్నంగా ఇప్పుడేముంది? ఏమీ లేదు. కాబట్టి చేతన స్వరూపుడైనటువంటి భగవంతునికి భిన్నంగా సృష్టిలో మరొకటి లేదు. అవును బాబు, జాగ్రత్తలు అయితే ఇవన్నీ మనకు తెలుస్తా ఉంది. మరి మిగతా చోట్ల ఎట్లా తెలుసుకుంటాం? అక్కడెట్లా సాక్షిగా ఉంటావు? జాగ్రత్తలో నువ్వు సాక్షిగా ఉండేందుకు సాధన చేయొచ్చు. మరి మిగతా అవస్థల్లో స్వప్న సుషుప్తుల్లో ఎట్లా చేస్తావు అంటే, నాయన నువ్వు చేయాల్సింది జాగ్రత్తలోనే. జాగ్రత్త ఎప్పుడైతే జాగ్రత్త పడిపోతుందో స్వప్న సుషుప్తుల్లో అవసరం లేదు. స్వప్న సుషుప్తుల్లో నువ్వు సాక్షిగానే ఉన్నావు, నీ స్వరూపంలో నువ్వు ఉన్నావు, వచ్చేస్తావు. నువ్వు లేనిది ఎక్కడ? జాగ్రత్తలోనే. కాబట్టి దీని పేరే జాగ్రత్త. ఇక్కడ మేల్కొని ఉండాలి. ఇక్కడ నువ్వు మేల్కొని ఉండాలి. ఎలా మేల్కొని ఉండాలి? సాక్షి స్వరూపుడుగా మేల్కొని ఉండాలి. నువ్వు గేట్ కీపర్ లాంటి వాడివి. వస్తా ఉంటారు, పోతా ఉంటారు. నువ్వు గేట్ తీయగానే లోపలికి పోతారు అంతా. గేట్ వేస్తే లోపలే ఉండిపోతారు, మళ్ళీ గేట్ తీసినప్పుడే బయట పోతారు. అది సాక్షి అంటే. మనం గేట్ కాడికి పోతాం, కలెక్టర్ ఆఫీస్ గేట్ కాడికి. గేట్ కీపర్ ఉంటాడు. కలెక్టర్ లోపల ఉండారా? వెళ్ళినాడు పో. లేదంటే ఈరోజు రాలేదే కలెక్టర్ అంటే. ఎవరు సాక్షి? గేట్ కీపర్ సాక్షి. మీకు పని ఎవరితో? కలెక్టర్తో, గేట్ కీపర్తో కాదు. కాబట్టి నీకు సాధన ఎక్కడ మొదలు కావాలా? సాక్షి దగ్గర మొదలు కావాలా. మెల్లగా అతను వదిలేయాల, నువ్వు చేరాల్సినటువంటి చోటుకు చేరాలి. కాబట్టి జాగ్రత్తలో ఇతను చూసుకొని ఉన్నాడు. ఇప్పుడు నిద్రపోతా అన్నాడు అనుకో వాచ్మెన్, ఇంకటి చెప్తాడు, ఏమో వచ్చినాడయా కలెక్టర్ అంటే, ఏమో నాకు తెలియదు, నేను పడుకొని ఉన్నాను అంటాడు. అయిపోయింది. నీ షిఫ్ట్లో నువ్వు ఉండేటప్పుడు నువ్వు ఎట్ట నిద్రపోతావు అంటే, నా షిఫ్ట్ కాదు ఇది అందుకని నిద్రపోతాను. నిద్రపోయేటప్పుడు అసలు ఇంకేం దాని గురించి సాక్షి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే. నిద్రపోయేవాడు సాక్ష్యం ఏం చెప్తాడు? కాబట్టి నీకు స్వప్న సుషుప్తుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నువ్వు ముందు సరిచేయాల్సింది జాగ్రత్తను. జాగ్రత్తలో నువ్వు సాక్షిగా ఉండేటువంటి సాధన చేయాలి. అప్పుడు స్వప్న సుషుప్తుల యొక్క సాధన కూడా దానంతకదే జరిగిపోతుంది. అందుకని తర్వాత ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తిషు జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం స్ఫుటతరం యోసౌ సముద్రుంభతే యోసౌ సముజృంభతే ప్రత్యగ్రూపతయా ప్రత్యగ్రూపతయా
సదాహమహమిత్యంతఃస్ఫురన్నైకదా. సదాహమహమిత్యంతఃస్ఫురన్నైకదా. సదా సదా అహమహమితి అహమహమితి అంతఃస్ఫురః అంతఃపురః అంతఃస్ఫురన్ 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 ఏకదా. ఏకదా. నానాకార వికార భాగిన ఇమాన్ నానాకార వికార భాగిన ఇమాన్ పశ్యన్నహం ధీముఖా. పశ్యన్న హంధీముఖాన్ నిత్యానంద నిత్యానంద చిదాత్మనా స్ఫురతి. చిదాత్మనా స్ఫురతి. తం విద్ధి తం విద్ధి స్వమేతం హృది. స్వమేతం హృది. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. జాగ్రత్త స్వప్నం సుషుప్తులయందు స్ఫుటతరం స్పష్టంగా యహ అసౌ సముద్రుంబతే. యహ అసౌ ఏ ఇతడైతే. ఇతడు అసౌ ఇతడు ఎవరు దగ్గరగా ఉండేవాడు, జాగ్రత్తను చూస్తూ ఉండేవాడు, స్వప్నాన్ని చూస్తూ ఉండేవాడు, సుషుప్తిని చూస్తున్నాడు. ఎవడైతే సముద్రంబతే ప్రకాశిస్తూ ఉన్నాడో ప్రత్యగ్రూపతయా సదా అహం అహం ఇది స్ఫురన్ సన్. సదా ఎల్లప్పుడూ అహం అహం ఇది ప్రత్యగ్రూపుడై. ప్రత్యగ్రూపుడు అంటే అంతరాత్మ స్వరూపుడై, లోపల ఆత్మస్వరూపుడై ఎల్లప్పుడూ అహం అహం ఇది నేను నేను అని అంతః స్ఫురన్ లోపల స్ఫురిస్తూ ఉన్నాడు, తెలుస్తూ ఉన్నాడు. అతడు నైకదా నైకదా అనేక వికారాలుగా. ఏకదా అంటే ఒకటి, నైకదా అంటే అనేక రకాలుగా, నానాకార వికార భాగిన ఇమాన్. నానాకారాలుగా అనేక ఆకారాలుగా భాగిన ఇమాన్ విభాగాలు పొందినటువంటి పశ్యన్ అహం ధీముఖాన్. అహం మొదలైనటువంటి బుద్ధి, అహం అంటే అహంకారము బుద్ధి మొదలైనటువంటి వాటిని అని అర్థం. అహంకారము బుద్ధి మొదలైనటువంటివి నానాకార వికారాలుగా మారిపోయినాయి. వాటినన్నింటినీ ఏం చేస్తున్నాడు? పశ్యన్ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి నిత్యానంద చిదాత్మన. నిత్య అంటే సత్తు, సత్యం అని అర్థం. ఆనందం అంటే ఆనందం. చిత్ అంటే చైతన్యం. సచ్చిదానంద స్వరూపుడై. నిత్యానంద చిదాత్మన అంటే సచ్చిదానంద సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై స్ఫురతి స్ఫురిస్తూ ఉన్నాడో, తెలుస్తూ ఉన్నాడో. తం విద్ధి అతన్ని తెలుసుకో. త్వమేతం హృది. ఎవడైతే ఇలా ప్రకాశిస్తున్నాడో వాణ్ణే నువ్వుగా తెలుసుకో. నీ హృదయంలో వాణ్ణి తెలుసుకో. నీ హృదయం నందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాణ్ణి నువ్వు పరమాత్మగా తెలుసుకో. ఇది ప్రత్యేగాత్మ, అది పరమాత్మ. పర అంటే అటువైపు ఉండేది, ప్రత్యేక అంటే దానికి ముందర ఉండేది. ప్రత్యేగాత్మ అంటే సాక్షి, పరమాత్మ అంటే సాక్షికి కూడా పైన ఉండేటువంటిది. అంతే, ఇంకేం లేదు. జీవాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ అని మూడుగా డివైడ్ చేసుకుందాం. అనుకున్నాం మనం మూడు నేనులు అనుకున్నాం కదా. మొదటి నేను శరీర ఇంద్రియాలతో కలిసినటువంటిది, ఇది జీవాత్మ. రెండో నేను ప్రత్యేగాత్మ,
అది సాక్షి స్వరూపంగా ఉండేటువంటిది. మూడో నేను ఈ సాక్షికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏదైతే నీకు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అహం అహం అని స్ఫురిస్తూ ఉందో, ఏదది ప్రత్యక్ రూపంలో, అది ప్రత్యేగాత్మ. అనుభవిస్తా ఉండేది జీవాత్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటూ ఉండేటువంటిది ప్రత్యేగాత్మ, దాన్ని చూస్తూ ఉండేది. ఈ ప్రత్యేగాత్మ కారణం చేత అంతఃకరణం ఏమైపోయింది? నానాకార వికార భాగిన ఇమాన్, అనేక రకాలైపోయినటువంటి ప్రపంచంగా మారిపోయింది. అటు ప్రపంచం ఏమిటి? నీ మనస్సే ప్రపంచం. ఈ ప్రపంచం ఎట్లా ఏర్పడిందంటే నీ మనస్సు వల్ల ఏర్పడింది. నీ మనస్సులో ఉంది ప్రపంచం అంటే ప్రపంచం ఉంది. నీ మనసులో లేదు ప్రపంచం అంటే ప్రపంచం లేదు, అంతే. కాబట్టి నీ వల్లనే ప్రపంచం ఉంది, నీ వల్లనే ప్రపంచం లేదు. అంటే ఇక్కడ ప్రపంచం అంటే బయట ఉండే ప్రపంచాన్ని గురించి చెప్పడం లేదు, నీ లోపల ఉండే ప్రపంచాన్ని గురించి చెప్తున్నాడు. నా లోపల ఎక్కడుందండి ప్రపంచం అని అంటే, బయట ఉండేదంతా మన లోపల ఉంటుంది. లోపల గనక బయట ఉండేది లేకపోతే నీకు దుఃఖం కలగదు. ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ బయట ఉంది. ఇప్పుడు నేను ఈ పెన్సిల్ని మనసులో పెట్టుకొని ఉన్నాను. ఈ పెన్సిల్ విరిగిపోతుందేమో అనే ఆలోచన వచ్చింది, వెంటనే నేను టెన్షన్ పడిపోతాను. విరిగిందా? లేదు, బయట ఉండేది బయట అట్టే ఉంది. ఇప్పుడు మనం గుడికి పోతాం, గుడి ముందర చెప్పులు తీస్తాం, దాన్ని సంరక్షించేటువంటి వాళ్ళు లేరు అనుకున్నాం. నిన్ననే 2000 పెట్టి చెప్పులు కొన్నాను, వాటిని వేసుకొని రావాల్సి వచ్చింది గుడికి అని ఆలోచన చేస్తా లోపలికి పోతున్నాం. ఇప్పుడు నీ మనసులో ఏముండాయి? శివలింగం ఉందా, చెప్పులు ఉన్నాయా? నువ్వు శివుణ్ణి గురించి తీక్షణంగా ఆలోచన చేయడం లేదు, ఈ చెప్పుల గురించి తీక్షణంగా ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు బయట వచ్చి చూసావు దర్శనం చేసుకున్న తర్వాత, నీ చెప్పులు కనిపించలేదు. ఇప్పుడు నీకు బాధ మొదలైంది. నీ చెప్పులు ఉన్నాయా లేవా? నీ చెప్పులు అక్కడ లేవు, ఎక్కడో ఒక చోట ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఉంటే నీకు ఆనందం కలగదు. నీలో ఉండాలి, నీ దగ్గర ఉండాలి, నీదిగా ఉండాలి, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. కాబట్టి నీ ప్రపంచం అంతా నీలో ఉండే ప్రపంచమే. నీకు ఇష్టం లేని ప్రపంచాన్ని నీ లోపల నుంచి కూడా తీసేస్తావు. నీకు నచ్చని కలర్ ఉందనుకో, దాన్ని అసలు కొనవు. నువ్వు చొక్కా కొనుక్కోవాలనుకున్నావు, నీకు నచ్చని కలర్ ఒకటి ఉంది, ఆ కలర్ నాకు నచ్చదు, దాన్ని నేను కొనను అని వదిలేస్తావు. పొరపాటును ఎవడో ఒకడు నీకు కొనిచ్చేవాడు ఆ కలర్ కొనిచ్చినాడు, ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని వదిలించుకుంటావు, ఎవడికో ఒకటికి ఇచ్చేస్తావు. దాన్ని ఎవడో ఇచ్చాడు రా బాబు ఈ కలర్, నేను నువ్వు వేసుకొని ఎవరితో ఇచ్చేస్తావు. లేదు, ఇచ్చేది నీకు కుదరలేదంటే పక్కన పడేస్తావు. ఇప్పుడు అది నీకు నచ్చలేదు కాబట్టి నచ్చని దాన్ని ఏం చేస్తావు? నువ్వు పోగొట్టుకుంటావు. నచ్చిన దాన్ని ఏం చేస్తావు? నీ దగ్గర పెట్టుకుంటావు. అది ఎంత రేట్ అయినా కానీ అది నాకు నచ్చింది, దాన్ని కొనుక్కోవాలని చెప్పి కొనుక్కుంటావు, తెచ్చుకుంటావు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నీ అంతఃకరణమే నీకు వస్తువుల్ని తెచ్చిస్తూ ఉంది, వస్తువుల్ని పోగొడుతూ ఉంది, సృష్టిని కలిగిస్తూ ఉంది, సృష్టిని
లేకుండా చేస్తుంది. అటు ఈ ప్రపంచం అంతా ఉందా అంటే నీ లోపల ఉంటే ప్రపంచం ఉంది, నీ లోపల లేకపోతే ప్రపంచం లేదు. సింపుల్ అంతే. కాబట్టి ప్రపంచం లేకుండా పోతుందా అంటే నీ లోపల లేనంత మాత్రం బయట లేకుండా పోదు. కానీ బయట ఉన్న దాంతో నీకు సంబంధం లేదు, నీ లోపల ఉండే దాంతోనే నీకు సంబంధం. నీకు దేంతో అనుబంధం ఉంటుందో దాని వల్లనే దుఃఖం వస్తుంది. నీకు అనుబంధం లేని దాంతో దుఃఖం రాదు. రాదు. నువ్వు ఆస్ట్రేలియాలో ఉండావు, ఇండియాలో సునామీ వచ్చింది. అయ్యో ఇండియాలో సునామీ వచ్చిందంట అని అనుకుంటావు. కూర్చొని ఏడం కదా. ఇప్పుడు ఇండియాలో సునామీ వచ్చింది, ఆ సునామీలో మన బంధువులు ఎవరో పోయారు, అప్పుడు బాధపడతాం కదా. అంటే నీ దుఃఖానికి కారణం ఏమవుతుంది? నీ అటాచ్మెంట్ కారణం. నీకు అటాచ్మెంట్ లేకపోతే నీకు దుఃఖమే లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, బాబు నీకు శరీరం ఉన్నంత వరకు అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ శరీరానికి రక్షణ పోషణ అవసరం. పైగా ఆ శరీరంతో బంధుత్వం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు? శరీరం అనేది గాలిలో నుంచి ఊడిపడదు, తల్లిదండ్రుల ద్వారా శరీరం వస్తుంది. ఆ శరీరాన్ని పోషించాల్సినటువంటి వాళ్ళు ఉంటారు. పోషణ అనేది ఊరికే జరగదు. దానికి పండించేవాడు కావాలా, వండి పెట్టేవాడు కావాలా, సర్వ్ చేసేవాడు కావాలా, ఇవన్నీ ఉన్నాయి. సో నీకు ఎక్కడి నుంచి మొదలైంది బంధం? శరీరంతో మొదలైంది. ఇవన్నిటినీ లోపలికి తీసుకుంటా ఉన్నావు కాబట్టి బంధం ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు వీటన్నిటినీ నువ్వు ద్రష్టగా చూడగలిగితే, అప్పుడు నీకు బంధం ఏర్పడుతుంది. అందువల్ల నీ లోపల ప్రపంచం ఉంటే నీకు దుఃఖం ఉంటుంది, నీ బయట ప్రపంచం ఉంటే అది నీకు దుఃఖాన్ని కలగజేయదు. మనం ఏమనుకుంటున్నాం? బయట ప్రపంచం వల్లనే దుఃఖం అని అనుకుంటున్నాం. నిజానికి బయట ప్రపంచం జడం, అదేం చేయదు, అది జడ పదార్థం. ఆ జడ పదార్థానికి నువ్వే చేతనత్వాన్ని కలిగిస్తూ ఉన్నావు. ఇప్పుడు లారీ గుద్ది చనిపోయింది అని చెప్పి అంటాం. లారీ గుద్దిందా? మన స్టేట్మెంట్ చూడండి, వాడు లారీ గుద్ది చనిపోయాడు అని చెప్పి అంటాం. లారీ గుద్దుతుందా? అది కదులుతుందా? లారీ నడిపేవాడు సక్రమంగా నడపకపోతే అది వచ్చి గుద్దింది. ఇప్పుడు నింద ఎవరికి? లారీకి. చేసింది ఎవడు? డ్రైవర్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బాబు, నీకు చేతగానప్పుడు లారీని తీసుకొని బయట పోయి ఎవరినో ఒకరిని గుద్ది లేనిపోయి ప్రాబ్లం తేవద్దు. నీకు చేతగానప్పుడు సైలెంట్ గా ఉండు. నువ్వు నడపగలిగితే చాకచక్యంగా నడుపు. ఈ రెండే ఉండేది ప్రపంచంలో. అయ్యా నీకు సంసారాన్ని నడపడం వచ్చు అని అంటే చాకచక్యంగా నడుపు. నీకు డ్యామేజ్ కలగకుండా, అవతల వాళ్ళని డ్యామేజ్ చేయకుండా నడుపు. లేదు నాకంత చాకచక్యం లేదు అని అనుకుంటే దాని జోలికి వెళ్ళకు, నడపకు. ఉండేది ఉంటుంది, అంతే కదా. అందుకని జాగ్రత్త స్వప్న సుషుప్తిషు యోసౌ స్ఫుటతరం సముద్రంబతే ప్రత్యగ్రూపతయా. అది ప్రత్యేగాత్మ రూపంలో ఎల్లప్పుడూ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అంతఃకరణంలో అహం 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 అని స్ఫురిస్తూ ఉంటుంది. అదే నేను. అది దాన్ని గుర్తించాలి మనం. నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను కలగంటున్నాను, నేను నిద్రపోయాను. ఈ నేను 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 అని అంటూ ఉందే,
శరీరంతో సంబంధం లేకుండా, అది ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ ఈ నేను అనేటువంటి సంకల్పం కారణం చేత ఆ లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి నైకద అనేక రకాలుగా స్ఫురిస్తూ ఉంది. ఆ లోపల ఉండే నేను ఒకటే, బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది ఇంద్రియాల నుంచి బయట వస్తుంది. 5 ద్వారాల నుంచి బయట వచ్చింది. ఎప్పుడు 5 ద్వారాల నుంచి బయట వచ్చిందో అప్పుడు దాని క్రియలు 5 రకాలు అయిపోయినాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అయిపోయినాయి. అంటే ఏమర్థం, అనేకమైనటువంటి చిత్తవృత్తుల కారణం చేత అనేక ఆకార వికారాలుగా ప్రపంచం విడిపోయింది. ప్రపంచం అనేకంగా ఉందా? లేదు, ఒకటిగానే ఉంది. ప్రపంచం అనేకంగా ఎట్లయింది అంటే, నీ అహంకారం అనేకమైంది కాబట్టి ప్రపంచం అనేకమైంది, అంతే. ఇంకేం ఇప్పుడు మనం ఒక స్వీట్ స్టాల్లోకి వెళ్ళాం. అక్కడ జాంగ్రీ ఉంది, బాదుషా ఉంది, లడ్డు ఉంది, మైసూర్ పాక్ ఉంది, ఏదో కాజా ఉంది, కజ్జికాయ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్వీట్లే. వీటికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టాం. వీటన్నింటిలో నుంచి కామన్ ఫ్యాక్టర్ అయినటువంటి చక్కెర తీసేద్దాం. అప్పుడు ఒకటి శనగపిండి, ఒకటి ఉద్ది పిండి, ఒకటి బియ్యపు పిండి అవుతాయే తప్ప అవి స్వీట్లు కావు. అంటే ఏమర్థం, ఈ చక్కెర వీటన్నింటిలోకి ప్రవేశించడంతో ఇది నానా రూపాలుగా, నానా ఆకారాలతో, వికారాలతో, అంటే మార్పులతో తయారైపోయింది. కాబట్టి ఈ అహంకారం అనేది ఒకటే. ఇది తీయనైనటువంటిది. ఎవరికైనా ఏమి ఇష్టం అంటే ఉపనిషత్తు చెప్తుంది, భార్య మీద భర్తకేమి ఇష్టం ఉండదట. భార్య మీద భర్తకేమి ఇష్టం ఉండదు. అట్లాగే భర్త మీద కూడా భార్యకేమి ఇష్టం ఉండదు. కానీ ఆమెకు ఆమెంటే ఇష్టం, ఆయనకు ఆయనంటే ఇష్టం. ఆయనకు ఆయనంటే ఇష్టం కాబట్టి ఆయన ఆ ఇష్టాన్ని భార్య మీద చూపిస్తాడు. ఎందుకు అంటే ఈ ఇష్టాన్ని ఆమె వృద్ధి చేస్తుంది, ఆమె వల్ల వృద్ధి అవుతుంది. మనం సింపుల్ గా చెప్పాలంటే, ఎక్కడ నీ ఈగో సాటిస్ఫై అవుతుందో అక్కడ నీ రిలేషన్ ఉంటుంది, అంతే సింపుల్. మనం ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలంటే, ఉపనిషత్తు భాష వదిలేసి మామూలు భాషలో చెప్పుకోవాలంటే, నీ ఈగో ఎక్కడ సాటిస్ఫై అయితే అక్కడ నీ రిలేషన్ కొనసాగుతుంది. నీ ఈగో ఎక్కడ డ్యామేజ్ అయితే అక్కడ నీ రిలేషన్ కట్ అయిపోతుంది. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకో, రెస్పెక్ట్ అను, ఏదైనా పేరు పెట్టు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈగో, అంతే, ఇంకేం లేదు. అందుకని ఇదేమైంది, ఈ అహం అహం అనేటువంటిది నైకదా నానా వికార భాగిన, భాగాలుగా విడిపోయింది. ఆ అహంకారం మొత్తం ప్రపంచాన్ని ఇన్ని భాగాలు చేసింది. అహం ధీముఖ, ఈ రెండు, అహంకారం బుద్ధి. అంటే అహంకారం బుద్ధి అంటే మనం ఏం చెప్పుకున్నాం, బుద్ధి అన్నప్పుడు మనసును కూడా స్వీకరించాలి, అహంకారం అన్నప్పుడు చిత్తాన్ని కూడా స్వీకరించాలి. అంటే మొత్తం అంతఃకరణం అంతా ఏమైంది, ప్రపంచంగా మారింది. ఇప్పుడు ఇదంతా ఇలా కావడానికి దీనికి చేతనత్వం ఇస్తూ ఉందే, అది సచ్చిదానందం. అది స్ఫురిస్తుంది నీకు. అది సత్తు, ఇది సత్తు కాదు. అది చిత్తు, ఇది చిత్తు కాదు. అది ఆనందం, ఇది ఆనందం కాదు. దాంట్లో ఇది ఉన్నట్టు తెలుస్తుంది. ఈపి
తీపి మైసూర్ పాకులో ఉంది. మనం ఏమనుకుంటున్నాం, మైసూర్ పాకు తీయగా ఉంది అనుకుంటున్నాం. రే బాబు, మైసూర్ పాకులో తీయగా ఉండేది చక్కెర ఒకటే. శనగపిండి తీపి కాదు, నూనె తీపి కాదు. దాంట్లో వేసినటువంటి చక్కెర ఒకటే తీపి. ఇది గుర్తుపెట్టుకో. అర్థమైందా? చక్కెర ఒకటే తీపి. నువ్వేమనుకుంటాడు, మైసూర్ పాకు అంతా తీపి అనుకుంటాడు. కాబట్టి ఆనందం ఒకటే, అది పరమాత్మ. అది ప్రత్యేగాత్మలో ఉంది, జీవాత్మలో ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇదంతా ఆనందం అనుకుంటున్నాం. అది లేకపోతే ఆనందం ఉండదు అనేది తెలుసు. అంటే చక్కెర వేయకపోతే తీపి ఉండదు తెలుసు. చక్కెర వేస్తారు అని తెలియనటువంటి వాడా, లేదా చక్కెర వేసినా కూడా ఏమనుకుంటాం, మైసూర్ పాకు చాలా తీయగా ఉంది, బాగుంది అని అనుకుంటాం. మైసూర్ పాకు తీయగా ఉండడం ఏంది, చక్కెర తీయగా ఉంటుంది. మనం ఏమంటున్నాం, మైసూర్ పాకు తీయగా ఉంది, లడ్డు తీయగా ఉంది అంట. ఈ శనగపిండి తీయగా ఉంటుందా? దాన్ని కలిపిన నీళ్లు తీయగా ఉంటాయా? దాన్ని వేయించిన నూనె తీయగా ఉంటుందా? లేదు, అవేమీ కాదు. చక్కెర ఒకటే తీపి. కాబట్టి ఆత్మ ఒకటే సత్యం, ఆత్మ ఒకటే చైతన్యం, ఆత్మ ఒకటే ఆనందం. కానీ ఇదంతా మనకు సత్యంగా కనిపిస్తుంది కదండి, ఎప్పటి నుంచో ఉంది కదండి. అవును, ఉంది. మైసూర్ పాకు తీయగానే ఉంది కదండి. ఇప్పుడు మైసూర్ పాకులో వేసినటువంటి శనగపిండి తీయగా ఉందా లేదా? ఉంది. అది కలిసి ఉంది కాబట్టి ఒకసారి దాన్ని తీసేసి చూడు, అప్పుడు లేదు. అందుకని నిత్యానంద చిదాత్మన స్ఫురతి, అది ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సంవిద్ధి, ఏ దేని ద్వారా అయితే ఇవన్నీ ఈ విధంగా స్ఫురిస్తూ ఉన్నాయో దాన్ని నీ హృదయంలో స్వమేతం, స్వమేతం, ఈ ప్రసిద్ధమైనటువంటి పరమాత్మగా దాన్ని తెలుసుకో. కాబట్టి పరమాత్మే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు దేనికి ఉంటాయి, జీవునికి ఉంటాయి. ఆ జీవునికి ఉండేటువంటి ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఆ పరమాత్మ అంతరాత్మగా మారి, అంటే ప్రత్యేగాత్మగా మారి, ఆ ప్రత్యేగాత్మ యొక్క చైతన్యం చేత ఇంద్రియాలకు చైతన్యం కలిగి జీవుడుగా మారి అంతఃకరణానికి చైతన్యానికి, అంతఃకరణంలో అనుద్బుద్ధంగా, అంటే హైడ్ అయిపోయినటువంటి, దాచిపెట్టబడినటువంటి, మేనిఫెస్ట్ కానటువంటి, అన్మానిఫెస్టెడ్ గా ఉన్నటువంటి వాసనలన్నింటినీ అనుభవించేటట్లు చేస్తుంది. అందుకని దీన్ని మనం జాగ్రత్తగా ఎట్లా చూసుకోవాలి, నేను అని అనగానే అరే 3 నేనులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రియాలు అంతఃకరణంతో కూడుకున్నటువంటి నేను. ఈ అంతఃకరణాన్ని చూస్తా ఉండేటువంటి నేను. ఈ అంతఃకరణానికి, అంటే సాక్షికి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి నేను. ఇట్లా 3 ఉన్నాయి. మొదటిది జీవాత్మ, రెండోది ప్రత్యేగాత్మ, మూడోది పరమాత్మ. పర అంటే చివరిది అని అర్థం. ప్రత్యేక అంటే దానికంటే కొంచెం ముందర ఉండేదాన్ని ప్రత్యేక అంట. లాస్ట్ దానికంటే కొంచెం ముందర ఉండేది దాన్ని ప్రత్యేగాత్మ అంటాం. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి, ప్రశ్నలు? ఇప్పుడు మరణించిన తర్వాత ఉమ్, అనుభవించేవాడు లేడు అనేసి అనుకున్నాం కదా. అంటే ఇంద్రియాలు పనిచేయడం లేదు కాబట్టి అక్కడ అనుభవించేవాడు లేడు అంటే సాక్షి అనేది లేడు అని అర్థం అవుతుంది. అట్లా కాదు, అప్పుడు అట్లా కాదు. నువ్వు
మరణించిన తర్వాత దేనికి మరణము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మొదట. ఆ, నీకు మరణము అనేది స్థూల శరీరానికే కానీ సూక్ష్మ శరీరానికి కాదు. ఆ, సూక్ష్మ శరీరానికి కాదు. మరణం స్థూల శరీరానికి కాబట్టి స్థూల శరీరంతో అనుభవించేది లేదు, అది సూక్ష్మ శరీరంతో అనుభవిస్తావు. ఓకే, ఓకే. సూక్ష్మ శరీరంతో నువ్వు అనుభవించేటువంటిది నువ్వు స్థూల శరీరంలో ఉన్నప్పుడు నీకు తెలియదు. సూక్ష్మ శరీరంతో అనుభవించేది స్థూల శరీరంలో ఉంటే స్థూల తెలియదు. శరీరంతో ఉండేటప్పుడు తెలియదు. తెలియదు, ఎందుకు కరెక్ట్. అంటే స్థూల శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని పనులే దీనికి సరిపోతాయి. దాని గురించి ఆ ఫైల్స్ టేకప్ చేసేంత టైం దీనికి లేదు. నువ్వు స్థూల శరీరం తీసుకున్నది ఎందుకు? స్థూల శరీరం ద్వారా అనుభవించాల్సినటువంటి కర్మలు అనుభవించడానికి. అది ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టేసింది ఎందుకు? దీంతో ఆ పనులు అయిపోయినాయి కాబట్టి. అది ఇప్పుడు సూక్ష్మ శరీరంలో కూడా నువ్వు సాక్షిగా ఏం ఉండవు. ఉమ్, సూక్ష్మ శరీరంలో కూడా అనుభవిస్తావు. దాంతో అనుభవించగలిగినటువంటి ఏవైనా ఉత్తమ లోకాల్లో పుణ్యాన్ని అనుభవించాలంటే అనుభవిస్తావు, అధో లోకాల్లో పాపాన్ని అనుభవించాలంటే అనుభవిస్తావు. అప్పుడు అనుభవించడానికి ఒక శరీరం కావాలి కదా అని అంటే దాన్ని యాతనా శరీరం లేదా దివ్య శరీరం అని చెప్పుకున్నాం. ఉమ్, ఉమ్, మన శరీరం పేరు భోగ శరీరం, యోగ శరీరం. ఉమ్, మన శరీరం యోగ శరీరం. మనం పుణ్యాన్ని అనుభవించాల్సి వస్తే దాన్ని భోగ శరీరం లేదా దివ్య శరీరం అంటాం. మనం పాపాన్ని అనుభవించాల్సి వస్తే దాన్ని యాతనా శరీరం అంటాం. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి శరీరం మూడుగా ఉంటది. ఇప్పుడు నువ్వు ఒకవేళ మనం మోక్షాన్ని పొందాలనుకుంటే యోగ శరీరం ఇది. నువ్వు చేసిన పుణ్యాన్ని అనుభవించాలనుకుంటే దివ్య శరీరం లేదా భోగ శరీరం. దేవతలకు అందరికి ఉండేటివి అవే భోగ శరీరాలు. ఆ సుఖాన్ని అనుభవించేస్తాడు, అయిపోతుంది అది. పాపాన్ని అనుభవించేటప్పుడు ఆ పాపాన్ని అనుభవించడానికి యాతనా శరీరం అని ఉంటుంది. ఈ యాతనా శరీరం యొక్క లక్షణం ఏమిటంటే అది మరణించదు, కానీ బాధను అనుభవించాలి. వాడు వాతలు పెడతాడు, నీకు నొప్పి తెలుస్తుంది, కానీ ప్రాణం పోదు. నువ్వు బాధను భరించలేనటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రాణం తీసుకుంటాడు. కానీ యాతనా శరీరంలో ప్రాణం తీసుకునేదానికి నీకు అవకాశం లేదు. యోగ శరీరంలో మాత్రమే నువ్వు ప్రాణం తీసుకోవచ్చు. అట్లాగే దివ్య శరీరంలో కూడా నువ్వు ప్రాణం తీసుకోలే. ఇది ఇక్కడ ఉండేటువంటి తేడా. అందుకని సూక్ష్మ శరీరంలో ఉండేటప్పుడు నువ్వు సాక్షిగా ఉండడానికి అవకాశం లేదు. అంటే స్వప్నం లాగా అంతే. నువ్వు సాక్షిగా ఉండేందుకు చేయాలనుకుంటే జాగ్రత్తలోనే ఏదైనా చేయాలి. ఎస్, జాగ్రత్తలోనే జాగ్రత్త పడ, వేరే అవకాశం లేదు. సో అందుకే డూ ఇట్ నౌ అన్నాడు. అదే స్థూల శరీరంలో అనుభవించలేదన్నంత మాత్రాన అనుభవించినట్టు కాదు, సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది అనేది కూడా మనం అర్థం. మనసు ఈ పనిముట్టుతో అనుభవించేది, ఈ పనిముట్టుతో చేసే పని, ఈ టూల్ తో చేసే వర్క్ ఈ టూల్ తో చేస్తాం. ఇప్పుడు మెకానిక్ బిగించేటప్పుడు ఏం చేస్తాడంటే ఇది 12-13 స్పానర్ సెట్ అవుతుంది ఈ నట్టు బిగించడానికంటే 12-13తో బిగిస్తాడు. వాని వర్క్ షాప్ లో 6-7 స్పానర్ కూడా ఉంటది. ఇప్పుడు 12-13తో బిగిస్తాడు కాబట్టి 6-7 పనికిరాంది కాదు, దాని అవసరం వస్తుంది, అప్పుడు దాంతో పని చేస్తాడు. సో జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త పడితే అన్ని శరీరాలు పోతాయి.
అంతా పోతుంది. నీకు దివ్య శరీరం కూడా పోతుంది, యాతనా శరీరం కూడా పోతుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురువు గారు తర్వాత అవునండి, మీరు బాగా బిజీ అయినట్టు. రికార్డింగ్ చూస్తున్నారు కదా? చూస్తున్నానండి. వీళ్ళు సంతోషం. చాలు. మీరు శరీరాల గురించి మాట్లాడుతూ చెప్పారు కదా, యోగ శరీరం ప్రాణం తీసుకోవచ్చు. అది ఆ స్టేట్మెంట్ అంటే మనం వచ్చింది ఒక కర్మ గురించి కదా, అది కంప్లీట్ చేస్తే గానీ శరీరం కదా. అవును, నిజమే, అది కాదని చెప్పలేదు. ఆ స్టేట్మెంట్ ఎందుకు చెప్పానంటే, ఆ సందర్భం ఏమిటంటే, ప్రాణం వదిలేయాలనుకుంటే ఈడ ప్రయత్నం చేసి ఇక్కడ వదలొచ్చు, కానీ దాన్ని తను చంపుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. కానీ మిగతా శరీరాల్లో ఉండదు అని చెప్పడం కోసం అంతే. అక్కడ మన ప్రమేయం ఉండదు. అంటే ఇక్కడ మనం అహంకారంతో చేస్తూ ఉంటాం, కర్తృత్వ భావనతో చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను కర్త ఈ పనికి అని, నాట్ ఓన్లీ ఫర్ సూసైడ్, మిగతా పనులకు కూడా నేను చేస్తున్నాను అనేటువంటి కర్త ఉంటాడు ఇక్కడ. కానీ యాతనా శరీరంలో నువ్వు కర్తృత్వం ఉండదు, దివ్య శరీరంలోనూ కర్తృత్వం ఉండదు, కేవలం అనుభవమే ఉంటది. అక్కడ నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన కూడా ఉండదు. ఎక్కడైతే నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఉంటుందో అక్కడ మాత్రమే నేను అనుభవించకూడదు, నాకు అక్కర్లేదు అనేటువంటి నిర్ణయం కూడా ఉంటది. అందుకని నేను కష్టం అనుభవించకూడదు అనుకొని బలవంతంగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వాడు ప్రయత్నం చేసినంత మాత్రం జరగాలని ఏమీ లేదు. ఆ శరీరంతో పని అయిపోతే నిజంగానే వెళ్ళిపోతాడు. ఆ రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఆ శరీరంతో ఇంకా పని ఉంది అంటే ఎవడో ఒకడు చూసి గబగబా హాస్పిటల్లో తీసుకుని పెట్టి ఆ సమయానికి ఎక్కడి నుంచో మంచి ఎక్స్పర్ట్ వచ్చి వాడిని బతికించేస్తాడు. అది అంత సాధ్యమయ్యే పని కాదు. వాడు సూసైడ్ చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ శరీరంతో పని అయిపోయింది అంతే. వాడికి ఆయా ఆలోచన రావడం, శరీరంతో పని అయిపోవడం రెండు కోయిన్సైడ్ అయితేనే అది జరుగుతుంది. లేదంటే ఏమవుతుంది, వాడు తాడేసుకొని వేలాడదాం అనుకునేటప్పుడు తాడు తెగిపోతాడు, వాడి ప్రయత్నం ఫలించదు. వాడు అదేంది కరెక్ట్ గా హుసేన్ సాగర్ లో దూకినాడు అనుకో, ఆ దూకడం ఎక్కడ పోయి పడతాడంటే ఆ లోపల ఎక్కడో ఒక చోట ఒక బెలూన్ ఉంటది, బెలూన్ మీద పోయి దూకుతాడు. అదే ఈ లోపల ఎవడో ఒకడు చూస్తాడు, వాడిని బయట లాక్కొని వస్తాడు. వాడు చావాలనుకున్నా చావలేడు, ప్రారంధం పూర్తి కాకపోతే. కాబట్టి ఆ సంకల్పం కూడా మిగతా శరీరాల్లో కలగదు, ఇక్కడ మాత్రమే కలుగుతుంది. అది ఆ స్టేట్మెంట్ వెనకాల ఉండేటువంటి విషయం అంతే తప్ప. చెప్పండి. అప్పట్లో ఋషులు అంటే మునులు వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయారు అని అంటారు కదా. అవును, అది నిజంగా అంటే ఒక గృహలోకి వెళ్ళిపోయి ఇంక కనిపించకుండా అలా ఉండిపోతారు. అవును, అది గుహలోకే పోవాల్సిన పనిలే, ఇంట్లో కూడా ఉండొచ్చు అట్లా. ఓహో, మనం సాక్షి స్థితిని సాధన చేసినామంటే, మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీకు గుర్తుందా? పిల్లవాడిని గురించి. పిల్లవాడు ఎప్పుడైతే మన ఒడిలోకి వచ్చేసినాడో, తల్లి ఒడిలోకి వచ్చేసినాడో ఇంకా ఆడడు. అట్లాగే మనం ఎప్పుడైతే సాక్షి సాధన చేస్తూ ఉంటామో, సాక్షి నేను సాక్షిగా ఉన్నాను అని అనుకుంటూ ఆ సాధన చేస్తూ ఉంటామో, అదేమవుతుందంటే ఇంద్రియాల యొక్క వ్యవహారం తగ్గిపోతుంది. అంటే చూడాలనే కోరిక తగ్గిపోతుంది, వినాలనే కోరిక తగ్గిపోతుంది, తినాలనే కోరిక తగ్గిపోతుంది, తాగాలనే కోరిక తగ్గిపోతుంది. ఎప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఊర్ధ్వముఖంగా, ఇంద్రియాలకు చేతనిచ్చేటువంటి సాక్షి ఊర్ధ్వముఖం అయిపోతుంది. అప్పుడేమవుతుంది, శరీరం యొక్క అవసరాల్ని మనం గుర్తించం. నా శరీరం యొక్క అవసరాన్ని నేనే గుర్తించను, దాన్నే సమాధి అంటాం, అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే అది గుర్తించమో ఏమవుతుందంటే శరీరం మెల్లమెల్లగా క్షీణించిపోతుంది, ప్రాణం ఉంటుంది.
ఓకే ఓకే ఎప్పటి వరకు ఉంటుంది ప్రాణం? ప్రారంధం ఉన్నంత వరకు ఉంటుంది. అంటే సమాధిలో ఉండేటువంటి వాడు 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు. ఉమ్, ఆ తర్వాత మరణించవచ్చు, లేదా మరణించకుండా మళ్ళీ మేల్కోవచ్చు. మనకు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి జీవితంలో అట్లాంటి స్థితి ఒకటి వస్తుంది. ఉమ్, సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి పెళ్లి జరుగుతుంది. పెళ్లిపీటల మీద కూర్చున్నారు, మంత్రం చెప్తూ ఉన్నారు పురోహితులు. ఉమ్, సుముహూర్త సావధాన, శుభలగ్న సావధాన అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే ఆయన అడిగాడు. ఈయన బాగా చదువుకున్నవాడు, అందరితో వాదోపవాదాలు చేసేటువంటి వాడు. ఉమ్, అందుకని పంతుల్ని అడిగాడు, ఏమయ్యా సావధాన సావధాన అంటున్నావు, దాని అర్థం ఏమిటి అన్నాడు. ఉమ్, అంటే నాయనా, ఇది మంచి ముహూర్తం, ఇది మంచి లగ్నము, నువ్వు హుషారుగా ఉండాలి, జాగ్రత్త పడాలి, ఇక్కడ నుంచి నువ్వు మోక్షాన్ని పొందేదానికి ప్రయత్నం చేయాలి. పైగా నువ్వు ఇక్కడ నుంచి సంసారంలోకి ప్రవేశించబోతూ ఉన్నావు, జాగ్రత్తగా ఉండు. ఉమ్, అంటే సంసారంలోకి ప్రవేశించబోతున్నావు, జాగ్రత్తగా ఉండు అని అంటే సంసారం ఏదో చేస్తుందనే కదా. ఇప్పుడు ఈ దారిలో పోతాండావు జాగ్రత్త అని అంటే ఆ దారి ప్రమాదం అనే కదా అర్థం. అందుకనే కదా జాగ్రత్త అని చెప్పాను. ఉమ్, మనం బైక్ తీసినప్పుడు జాగ్రత్త బాబు అని అంటాం, అది ప్రమాదం కాబట్టి కదా జాగ్రత్త అంటాం. ఉమ్, కాబట్టి సదాశివ బ్రహ్మేంద్రులు ఏమనుకున్నారు, అరే ఈ జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు అని అంటే ఇది ప్రమాదం అని అర్థమైంది ఆయనకి. అట్లే పెళ్లిపీటల మీద నుంచి మధుపర్కాలతోనే లేచాడు. లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉమ్, అందరూ బాబు బాబు పెళ్లి కూతురు వాళ్ళంతా ఏమైనా కట్నం ఏమైనా తక్కువైందా, ఏమన్నా అవమానం జరిగింది, ఇదంతా ఏం పట్టించుకోవడం లేదు. వెళ్ళిపోయాడు. ఒక గురువు దగ్గర చేరిపోయాడు. ఉమ్, గురువు దగ్గర చేరిపోయి శాస్త్రం అంతా విన్నాడు, సాధన చేయడం మొదలు పెట్టాడు. అయితే వాసనలు ఉంటాయి కదా, సులభంగా పోవు కదా. నేను పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసినటువంటి వాడిని అహంకారం కూడా లోపల కొంత ఉంది. ఆ, అందరూ ఈ సంసార లంపటంలో తగులుకుంటారు, నేను దాన్ని వదులుకొని వచ్చినటువంటి వాడిని అనేటువంటి అహంకారం కూడా ఉంది. అందుకని వచ్చినటువంటి వాళ్ళతో అంతా, గురువు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళతో అందరితో వాదించడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు, ఏమండి మీ శిష్యుడు ఇట్లా వాదిస్తూ ఉన్నాడని చెప్పంటే, గురువు గారు పిలిచి, ఎందుకురా అట్లా మాట్లాడతావు, మౌనంగా ఉండలేవా అని చెప్పి అన్నారు. ఉమ్, ఆ రోజు ఆపేశాడు మాట్లాడడం. ఉమ్, ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా కూర్చొని మౌనంగా ఉండొచ్చు కదా అని చెప్పి అన్నాడు. పక్కనే కావేరీ నది, కావేరీ తీరంలో పోయి మౌనంగా కూర్చున్నాడు. ఉమ్, కూర్చొని మెల్లమెల్లగా మాట్లాడేటువంటి వాడిని చూస్తూ ఉన్నాడు, వినేటువంటి వాడిని చూస్తూ ఉన్నాడు, అనేటువంటి వాడిని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ 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 సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఉమ్, శిష్యుల్ని పంపించాడు గురువు, ఎక్కడ ఉన్నాడో చూడండి అంటే ఎక్కడ కనిపించలేదన్నాడు. ఆ, ఈ లోపు ఏమైంది, కావేరీ నదికి వరద వచ్చింది. ఉమ్, ఈయన సమాధిలో ఉన్నాడు, శరీరం కావేరీ వరదలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయి ఎక్కడో ఒక చోట తగులుకుపోయింది. ఉమ్, దాని మీద ఇసుక మేట వేసింది, ఇసుక పేరుకుపోయింది, ఇసుకలో పూడిపోయాడు. ఓ 2-3 నెలల తర్వాత కావేరీ వరద తగ్గింది. ఈయన ఎక్కడో 4-5 కిలోమీటర్లకు అవతల కొట్టుకుపోయి అక్కడెక్కడో ఉండిపోయాడు. ఆ సమీపంలో ఉండేటువంటి గ్రామస్తులు ఇంటి నిర్మాణం చేసుకోవడం కోసమని ఇసుక తీసుకోవడానికి బండి తీసుకొని వచ్చారు. ఉమ్, ఆ ఇసుకను తవ్వుతూ ఉంటే వెంట్రుకలు తగిలాయి పారకి. ఉమ్, వెంట్రుకలు తగిలాయి అని పార పక్కన పెట్టి చూస్తే ఆ శరీరం కనిపించింది, తల కనిపించింది. భయపడిపోయారు, ఉమ్, ఏదో శవం ఉందనుకోండి. సరే ఊర్లో వాళ్ళందరికీ చెప్పారు, అందరూ వచ్చారు. మెల్లగా ఆ ఇసుకను పక్కకు తీశారు. పక్కకు తీస్తే కూర్చొని ఉన్నట్లే ఉన్నాడు. ఉమ్, చనిపోయి ఉంటే పడుకొని ఉండాలి కదా, కూర్చొని ఎందుకున్నాడు, ఇవంతా ఆలోచన చేస్తూ ఉంటే ఈ లోపు ఒక మహాత్ముడు వచ్చాడు ఆ దారిన.
అతను చూసి నాయన ఇతను సమాధిలో ఉన్నాడని చెప్పి ఆ సమాధి నుంచి బయటకు రప్పించడానికి దానికి ఒక శాస్త్రం ఉంది, దానికి ఏదో క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు చేశాడు, ఈయన బయట వచ్చాడు సమాధి స్థితి నుంచి. అట్లా ఏమవుతుందంటే సమాధిలోకి వెళ్ళడం అంటే అర్థం ఏమిటంటే దానికి మనం భూగర్భంలో ఒక సమాధి నిర్మాణం చేసుకొని దాంట్లో కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఆ సజీవ సమాధి అంటే అర్థం ఏమిటంటే ఈ సాక్షి సాధన చేసినటువంటి వాళ్ళు తాను సాక్షిగా ఉండగలము అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇక ఈ ప్రపంచంలో ఉంటే డైవర్షన్స్ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో అదొక తపస్సు, దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడో కొంతకాలం అట్లే సజీవంగా ఉండొచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆ శరీరానికి ఎంతవరకు ప్రారంభం ఉంటుందో అంతవరకు ఉంటారు. ఆ తర్వాత శరీరం మెల్లమెల్లగా నశించిపోతుంది. అప్పుడు దానిలో నుంచి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సమాధి స్థితికి చేరారు అంటే వాళ్ళు మోక్షం పొందినట్టే. పతంజలి మహర్షి ప్రకారం మోక్షాన్ని పొందినట్టే. కానీ అది జ్ఞాన సమాధి, అంటే మళ్ళీ సమాధిలో రకాలు ఉన్నాయి లేండి, అది పెద్ద టాపిక్, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను మీకు. దీంట్లో సమాధిలో సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని 2 ఉంటాయి. సమాధి అందరూ పొందుతారు, అది సవికల్ప సమాధి అయితే మళ్ళీ మామూలు స్థితిలోకే వస్తారు. ఆ నిర్వికల్ప సమాధిని పొందినటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. ఓకే ఓకే అర్థమవుతుంది కొంచెం. కాబట్టి నిర్వికల్ప సమాధి స్థితిలో పోవాలంటే ఈ వికల్పాలన్నీ పోవాలి. ఇవన్నీ ఏమిటంటే మనం ఇందాక అనుకున్నట్టు మనసు చేసినటువంటి మాయాజాలంగా ముందు మనం ప్రపంచాన్ని గుర్తించాల. ఎందుకు అంటే మీరు మనస్సుకు నచ్చినటువంటి దాంతోనే అటాచ్మెంట్ పెట్టుకుంటున్నారు, మనసుకు నచ్చనటువంటి దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవడం లేదు. ఈ నచ్చడం నచ్చకపోవడం అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది మనం దాన్ని వెతకాలి. నాకు తెల్ల రంగు ఇష్టం, మీకు ఎర్ర రంగు ఇష్టం. ఎందుకు నాకు తెల్ల రంగు ఇష్టం అనేది ఎవరు చెప్పారు, ఎందుకు ఇష్టమైంది, దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? పోనీ మీకు ఎర్ర రంగు ఎందుకు ఇష్టం, అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆలోచన చేసినాం మనం. ఇప్పుడు ఆలోచన చేస్తే మనకేమనిపిస్తుంది అంటే ఈ ఇష్టాలన్నీ మన మనసే క్రియేట్ చేస్తా ఉంది. అది ఇష్టం అని చెప్పడానికి దానికి ఒక థియరీ ఉంటుంది. అదే అదే అంటే ఆ థియరీని ఎవరు చెప్పారు, అదే క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకడు హత్య చేశాడు, వాడిని జైల్లో పెట్టారు. వాడి దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేసినామంటే వాడు నేను మంచోడని వాదిస్తాడు. దానికి వాడు ఒక థియరీని క్రియేట్ చేస్తాడు. అట్లాగే మనసు కూడా ఏం చేస్తుందంటే ఈ ఇష్టాలని క్రియేట్ చేసేటప్పుడు దానికి సొంత థియరీ ఒకటి తయారు చేసుకుంటాడు. దాని ప్రకారమే మనం నడుస్తున్నాం, మనం స్వతంత్రంగా నడవడం లేదనేది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. మనల్ని మన మనసు ఏం చేస్తుందంటే వశపరుచుకునేస్తాను, మనల్ని ఇండిపెండెంట్ గా లేకుండా మనసు మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తుంది. దానికోసం అది ఏం చేస్తుంది, నాకు ఈ ఫుడ్ ఇష్టము, ఎందుకు ఇష్టం నీకు ఈ ఫుడ్? నువ్వు కాఫీ తాగుతున్నావు, దీంట్లో చక్కెర లేకపోతే తాగం, చక్కెర తక్కువైతే తాగం, అది చేదు అంటాం. నిజానికి చక్కెర వేసుకోకుండా తాగేటువంటి వాళ్ళు ఎట్ట తాగుతున్నారు? ఒక్కసారి నాలుగు మాట వినడం మనం ఆపేసినాం అనుకోండి, అన్ని ఒకలాగే ఉంటాయి. అప్పుడు మనం నిజానికి శరీరానికి ఏది అవసరము, ఎంత అవసరము అని ఆకలికి తింటాం.
కానీ మన మనసు ఏం చేస్తుందంటే మనకు అనేక రకాలైనటువంటి దాని క్రియేటివిటీని అంతా మన మీద రుద్దుతుంది. రుద్ది మనకు కొన్ని స్టాండర్డ్ అప్లికేషన్స్ మన మీద ప్రయోగించి మనకు ఒపీనియన్స్ ఉండేటట్టు అది క్రియేట్ చేస్తుంది. నాకు లడ్డు ఇష్టము. ఎందుకు ఇష్టము? ఎందుకు ఇష్టం? మైసూర్ పాక్ ఎందుకు ఇష్టం లేదు నీకు? దాని ఇంగ్రీడియంట్స్ దీని ఇంగ్రీడియంట్స్ రెండు ఒకటే, తయారు చేసే విధానంలో మార్పు అంతే. రెండు తీయనైనటువంటివే కదా. రెండు తీపి అయినప్పుడు అదొకరికి ఇష్టం ఇదొకరికి ఇష్టం ఎందుకయింది? దాని రూపం చూసి దాని ఆకారం చూసి అంతే తప్ప రుచిలో తేడా లేదు. ఆ రుచి అనే కాన్సెప్ట్, ఈ ఆకారం అనేటువంటి కాన్సెప్ట్, దీన్ని అంతటినీ క్రియేట్ చేసేది మనస్సు. అదే ఆ అర్థమైంది. మనసు ఏం చేస్తుంది? నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము, లేదా అబ్బాయి అంటే ఇష్టము, ఆ వస్తువు అంటే ఇష్టము, ఆ పుస్తకం అంటే ఇష్టము, ఈ దేశం అంటే ఇష్టము, ఆ నది అంటే ఇష్టము, ఆ ఫలానా స్పాట్ అంటే నాకు ఇష్టము, నాకు హాలిడే స్పాట్ ఫలానా చోట వెకేషన్స్ లో ఫలానా తోటకు పోవడం ఇష్టము. ఎందుకు ఇష్టం? ఏముంది అక్కడ? అక్కడ కూడా అదే గాలి ఉంది, అక్కడ కూడా అదే నీరు ఉంది, అక్కడ కూడా అదే నిప్పు ఉంది, అక్కడ కూడా అదే భూమి ఉంది. కాకపోతే టెంపరేచర్స్ లో వేరియేషన్స్ ఉండొచ్చు. అది ఎక్కడైనా జరుగుతుంది. నీకు ఇక్కడ వేసవి కాలం ఉన్నప్పుడు అక్కడ శీతాకాలం ఉండొచ్చు, అంతే తేడా తప్ప అదే శీతాకాలం ఇక్కడ కూడా వస్తుంది కదా. అప్పుడు ఇదే ప్రదేశం నీకెందుకు వెకేషన్ కు ఉపయోగపడట్లేదు? ఇదంతా మనసు చేసేటువంటి మాయాజాలం. మనసు మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అస్వతంత్రులను చేసి, మనకు స్వతంత్రత లేకుండా చేసి, అది విను బాగుంటది, ఇది విను బాగుంటది, అది విను బాగుంటది, ఇది విను బాగుంటది, అలా చేయి బాగుంటది, ఇలా చేయి బాగుంటది అని మనల్ని నిరంతరం పరిగెత్తింపజేస్తా ఉంటది మనస్సు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సాధన ఏంటి అంటే నా మనసు నా ఇంద్రియాలను పరిగెత్తింపజేస్తా అనేది మనం ఒక్కసారి గుర్తించినామంటే చాలు. మెల్లగా దాని అలజడి తగ్గిపోయి ఆ మనసు వచ్చి పిల్లవాడు వచ్చి తల్లి ఒడిలో కూర్చున్నట్లు ఆ మనసు వచ్చి ఈ సాక్షిలో అంటే ప్రత్యేగాత్మలో మమేకమైపోతుంది. ప్రత్యేగాత్మ ఎందుకు ఏర్పడింది? జీవుడు ఉండాడు కాబట్టి ప్రత్యేగాత్మ ఏర్పడింది. జీవునికి ఎప్పుడైతే ఈ మనసు యొక్క అవసరం లేకుండా పోయిందో, ఆ అంతఃకరణం వచ్చి ప్రత్యేగాత్మలో లీనమైందో, అప్పుడు ప్రత్యేగాత్మ కూడా అక్కడ ఉండదు, అది పరమాత్మలో లీనమైపోతుంది. మనసు వచ్చి ప్రత్యేగాత్మలో లీనం కావడం సవికల్ప సమాధి. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలో లీనం కావడం నిర్వికల్ప సమాధి. ఇది తేడా. ఇప్పుడు మనం జీవాత్మతో ఉన్నాం. ఇక్కడ ఎవరికి సమాధి లేదు. మనసు ఏమి డ్యాన్స్ చేయిస్తే అది డ్యాన్స్ చేయిస్తాను. మనం అంతా తోలు బొమ్మలు. వెనకాల ఒకడు 10 ఏళ్లకు 10 దారాలు కట్టుకొని ఆడిస్తా ఉన్నాడు. వాడు కాలు ఆడిస్తే కాలు ఆడిస్తాం, చెయ్యి ఆడిస్తే చెయ్యి ఆడిస్తాం. అంతే. ఈ మాయాజాలం నుంచి మనం బయట వచ్చినామంటే, ఎక్కడికి? ప్రత్యేగాత్మ దగ్గరకు వచ్చినామంటే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్కువ టైం అవసరం లేదు. మళ్ళీ అటువైపు నుంచి పోయిందంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఒకసారి ఈ జీవుడు ప్రత్యేగాత్మ దగ్గరికి వచ్చి ప్రత్యేగాత్మతో మమేకమైన తర్వాత అటు నుంచి ఇంకొంచెం సాధన చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే విశ్వామిత్ర సాధన అవుతుంది. విశ్వామిత్రుడు తపస్సు చేశాడు 10,000 సంవత్సరాలు. అంటే తపస్సు చేశాడంటే అర్థం ఏంటి? అంతఃకరణాన్ని తీసుకొని వచ్చి ప్రత్యేగాత్మలో పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ మేనక వచ్చింది. మేనక రాగానే ఏం చేశాడు? మేనకను చూశాడు. ఇప్పుడు నా కన్ను చూస్తూ ఉంది అనేటువంటి భావన నుంచి నేను చూస్తున్నాననే కాడికి వచ్చేసాడు. నేను చూస్తున్నాను అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ అది వెనక్కి మళ్ళీ ఇష్టాలు ఏర్పడతాయి. మనం దేన్నైనా చూస్తే కదా ఇష్టాలు ఏర్పడతాయి. అందుకనే కశ్యాపి అననుభూతార్థే సాక్షిత్వం నోపయుజ్యతే అన్నాడు. నువ్వు అనుభవించకపోతే సాక్షిత్వం కలగదు. ఎప్పుడైతే నువ్వు చూసావో అప్పుడు ఇష్టాలు ఏర్పడతాయి ఖచ్చితంగా. చూడకపోతే ఇష్టాలే లేవు.
ఉమ్, నేను ఆస్ట్రేలియాని చూడలేదండి, కాబట్టి నాకు ఆస్ట్రేలియా మీద ఇష్టం కానీ అయిష్టం కానీ ఏమీ లేదు. మీరు చూశారు కాబట్టి మీకు ఇష్టమో అయిష్టమో ఏర్పడచ్చు. కరెక్టే. కాబట్టి మేనకను చూశాడు కాబట్టి ఇష్టమో అయిష్టమో ఏర్పడింది. దురదృష్టవశాత్తు ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు ఏమైంది? ప్రత్యేగాత్మ దగ్గర ఉన్నటువంటి జీవాత్మ ఇంద్రియాల దగ్గరకు వచ్చేసింది. ఉమ్, ఇంద్రియాల దగ్గరకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అంతఃకరణం ఏం చెప్తుంది? దాన్ని అనుభవించమని చెప్తుంది. ఉమ్, ప్రాపంచిక సుఖాల వైపు ప్రేరణ కలిగిస్తుంది. ఉమ్, కాబట్టి ఏమైంది? సవికల్పం నుంచి ఎక్కడికి వచ్చేసాడు? సాధారణ స్థితికి వచ్చేసాడు. అరే కాబట్టి సవికల్ప సమాధి మనిషిని మళ్ళీ భ్రమల్లోకి నెడుతూ ఉంటుంది. అయితే సవికల్పం సాధన చేయకుండా నిర్వికల్పం చేయలేం. ఉమ్, ఇది ఒక స్టేజ్ అనుకోండి. ఉమ్, అదే అదే ఉమ్. ఫస్ట్ వింటనే. అంటే సవికల్ప సమాధిలో ఇంకా సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయని అర్థం. అన్నీ ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఇది కూడా ఉంటది. ఏది? స్థూల శరీరం కూడా ఉంటుంది. స్థూల శరీరం స్పృహ కూడా ఉంటది సవికల్పంలో. ఆహా. ఈ మధ్య ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. సవికల్పంలో ఉండేటువంటి వాడిని సాధారణ స్థితికి తేగలరు. ఉహుం, మళ్ళీ సాధారణ స్థితికి కూడా రాగలరు. అంటే మనం చూస్తూ ఉంటాం మరి చాలా ఇంతకుముందు మంది. ఆ స్వామీజీ ఇసుకలో నుండి సమాధి నుంచి బయట రంపించినారంటే అది సవికల్ప సమాధిగా అనుకోవచ్చు. సవికల్ప సమాధి అది. ఆ, కాబట్టి నిర్వికల్పంలోకి వెళ్ళిపోతే ఇంకా రారు, ఇంకా అయిపోయింది అది అక్కడితో. నిర్వికల్పంలోకి వెళ్ళిపోతే ఇంకేమవుతుంది? ఇప్పుడు అతను నిర్వికల్పంలోనే ఉంటాడు. అతన్ని బయటికి రప్పించేటప్పుడు అతనిలో వికల్పాన్ని కలుగజేసి బయటికి రప్పించాడు. అర్థమైందా? సమాధిలోకి వెళ్ళినటువంటి వాడు నిర్వికల్పంలోకి వెళ్ళిపోతే అతనంతకు బయట రాడు. సవికల్ప సమాధిలో ఉండేటువంటి వాడు గంట తర్వాతనో 2 గంటల తర్వాతనో 3 గంటల తర్వాతనో మెలకువలోకి వస్తాడు. నిర్వికల్ప సమాధిలో ఉండేటువంటి వాడు ఎన్ని గంటలైనా బయట రాడు. బయట నుంచి చేసేటువంటి వాడు ఏం చేస్తాడు? అతనిలో వికల్పాన్ని కలుగజేస్తాడు. నిర్వికల్పంలో ఉన్నటువంటి వాడికి వికల్పాన్ని కలుగజేయడం ఎలాగో తెలిసినటువంటి వాడే ఆ యోగి అయి ఉంటాడు. అతనికి అది అనుభవంలో ఉంది కాబట్టి చేయగలుగుతాడు. కాబట్టి నిర్వికల్పంలోకి వెళ్ళిపోయినటువంటి వాడిలో వికల్పాన్ని పుట్టిస్తాడు. వదిలేస్తే అతను మోక్షాన్ని పొందుతాడు. వదలకపోతే వస్తాడు. అయితే ఒకసారి నిర్వికల్పంలోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళగలిగినటువంటి స్థితి వచ్చేస్తుంది. అందుకే అరే మనం భ్రమకు లోనైనామే, అనవసరంగా బంధాన్ని పెట్టుకున్నామే, మనం పొరపాటు చేసినామే అని పశ్చాత్తాపడిన వెంటనే విశ్వామిత్రుడు ఏం చేయగలిగాడు? అతిలోక సౌందర్యవతిగా కనిపించినటువంటి మేనకను వదిలేశాడు. అపురూపంగా కనిపించినటువంటి శకుంతలను పుట్టినటువంటి బిడ్డను వదిలేశాడు. ఇమ్మీడియట్ గా వదిలేయగలిగాడు. నిజానికి ఎంత అటాచ్మెంట్ ఏర్పడిన తర్వాత వదలడం అంత సులభం కాదు కదా. కారణం ఏంటంటే సాధన ఇంతకు ముందే ఉంది కాబట్టి ఆ సాధన అప్పుడు అక్కడికి వచ్చింది. అప్పుడు వదిలేయగలదు. అందుకే భగవద్గీతలో యోగం సాధన చేసిన వాళ్ళకి ఎటువంటి ఏమి ఇబ్బంది లేదు, అది ఉంటుంది. యోగ భ్రష్ట భ్రష్టో బిజాయతే అని చెప్పాను. కన్క్లూడ్ చేద్దామండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు.